ఈరోజు మనము క్లాస్లోకి వెళ్దాం. మ్యూట్ చేసుకోండి. రైట్. ఈరోజు ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే మనకి క్లాసెస్ ఉండవు కాబట్టి వి విల్ ట్రై టు మేక్ ద మోస్ట్ ఆఫ్ టుడే. అండ్ సాటర్డే సండే మనం ఏం చేయాలో క్లాస్లో లాస్ట్కి వచ్చినప్పుడు చెప్పుకుందాం. వి విల్ సి మనము మన మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం తెలుసుకుంటూ ఇప్పుడు ఎలా అయితే నిన్న ట్రిపుల్ ఎస్, ఎస్ 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 అని మనము వాటి గురించి తెలుసుకున్నాము. స్పాటింగ్, స్టాపింగ్ అండ్ స్విచ్చింగ్. సో ఇది అలవాటుగా చేసుకోవాలి. ఆ, ఈ క్లాస్ గుర్తొచ్చినప్పుడు లేకపోతే మనము మాట్లాడుకునే విషయాలు గుర్తొచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా ఆ దీనిని ప్రాక్టీస్ లో పెట్టాలి. మనకి అంత నాలెడ్జ్ ఉండి ప్రాక్టీస్ లో పెట్టకపోతే మనం మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేటట్టు ఉంటుంది. కాబట్టి చిన్న చిన్నవి ప్రాక్టీసెస్, చాలా ఎక్కువ కాదు. మనము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంతా ప్రేమతో, ఏది హడావుడి పడకుండా చాలా కూల్ గా మన రీవైరింగ్ చేస్తున్నాం. సబ్ కాన్షియస్ మైండ్ లో మనకే తెలియకుండా వేళ్ళూనికి పోయిన, వేళ్ళు అంటే రూట్స్, చాలా చాలా లోపలికి ఆ ఉండిపోయిన కొన్ని అలవాట్లని తీసి వాటిని మార్చుకుంటూ ఉండాలి. దిస్ ఈస్ రీవైరింగ్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. రీవైరింగ్ ఇది చేయొచ్చు. అదే ఇప్పటిదాకా నాకు చిన్నప్పుడు తెలియదు. మనం నిన్న అనుకున్నాం 7-8 ఇయర్స్ అప్పుడు పిల్లలకి క్వశ్చనింగ్ అనేది ఏం తెలియదు. వాళ్ళకి కల్లా కపటం ఏమీ తెలియదు. అందుకోసం మనం ఏది చెబితే అది యాజ్ ఇట్ ఈజ్ గా లోపలికి తీసేసుకుంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే ప్రీ టీనేజ్, ఈ టీనేజ్ అప్పుడు మనం వాళ్ళకి ఏదైనా చెప్పాలి అని అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీకందరికీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి ఈ క్వశ్చనింగ్ మెంటాలిటీ వస్తుంది. అంతకు ముందు మీరు కూడా చిన్నప్పుడు ఆ ఈ నేను చెప్తున్న ఏజ్ గ్రూప్స్ లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు 8-9-10 ఇయర్స్ వరకు ఇదిగో మా నాన్న హీరో, మా నాన్న లేకపోతే మా అమ్మ ఏది చెప్తే అది రైట్ అనేసి అనుకున్నాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లి ఆ, వాళ్ళ మీద ప్రేమ ఏం తగ్గల, వాళ్ళ మీద క్వశ్చనింగ్ నేచర్ మాత్రమే పెరిగింది. ఇలానే ఎందుకు చెయ్యాలి నేను? బికాస్ మనకి ద అదర్ వే కూడా లోకం పరిచయం చేస్తుంది. దీని మూలనే అంటే సైంటిఫిక్ గా ఎదగడం తెలిసింది కానీ మనము కొన్నిటిని అంతకు ముందు వాళ్ళు చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేసేస్తాం. మనం ఎప్పుడైనా అడిగామనుకోండి, వై ఈస్ ద స్కై బ్లూ అని, లేకపోతే ఆ వర్షం ఎందుకు వస్తుంది అనేసి తెలిసి తెలియని వయసులో అడిగామనుకోండి, పేరెంట్స్ ఏదన్నా చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా నమ్మేసేవాళ్ళం. ఇదిగో పైనుంచి వర్షం ఎందుకు వస్తుంది అని అంటే పైనుంచి దేవుడు కళ్ళాపు చల్లుతా ఉంటాడంట, అందుకోసం వర్షం వస్తుందంట. ఇలాంటివన్నీ మనం నమ్మేస్తా ఉండేవాళ్ళం. ఆ తర్వాత మనకి వి ట్రై టు క్వశ్చన్. ఇప్పుడు నేను క్వశ్చన్ చేయడం తప్ప రైటా అనేది దాని గురించి చెప్పడంలా, మీరు ఏది చెప్పినా నమ్మేసేలాగా ఉంటారు కదా. మీరు ఎలా అయితే ఆ 7-8 ఇయర్స్ చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందో మన సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పటికీ అలానే ఉంది. ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ దట్ పాయింట్. మీరు ఏది నమ్ముతారో, ఏమని ఇది రైట్ అని, మనం ఎలా అయితే మనం చిన్నప్పుడు ఆ, ఊహ కొంచెం తెలుస్తున్నప్పుడు కూడా మనం ఏవైతే నమ్మకాలు పెట్టేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఆ అంటే ఐ కెన్ టెల్ దిస్, మా అమ్మ వాళ్ళ అత్తగారంటే పడదు జనరల్ గా. సో మీ నాయనమ్మ ఏం పెద్ద మంచిది కాదురా అనేసి చెప్తుంది. జస్ట్ జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ వన్ స్మాల్ కేస్. సో నేను అనుకునేవాడిని,
ఇదిగో నేను పెద్ద అయిన తర్వాత పోలీస్ అయ్యి మా మా నాయనమ్మని జైల్లో పెట్టాలి అని అనుకునేవాడు. ఇట్ ఆల్ హ్యాపెన్స్. సో తను ఆ, ఎలా ఉంది అనేది నేను జడ్జి చేయలే. నాకు ఆటోమేటిక్ గా ఇట్ హ్యాస్ ఫ్లోన్ ఫ్రమ్ మై మదర్. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ అపాన్ ఈస్, మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనం చిన్నప్పుడు ఎలా అయితే ఈ నమ్మే స్టేజ్ లో ఉన్నామో అలా నమ్మకంతోనే ఉంటుంది. మీరు ఏది చెబితే అది రైట్ అని చెప్తుంది. మీరు ఏది అనుకుంటే అది రైట్ అని చెప్తుంది. ఏమని అనుకుంటాము, మైండ్ కి మనం ఎలా చెప్తాము? త్రూ అవర్, నిన్న మనం చెప్పుకున్నాము, నేను మళ్ళీ చెప్తాను. త్రూ అవర్ యాక్షన్స్, త్రూ అవర్ థాట్స్, త్రూ అవర్ ఫీలింగ్స్, త్రూ అవర్ వర్డ్స్. మనం ఏమి మాట్లాడతామో అది రైట్ అని అనుకుంటుంది. మన నేను ఇది కావాలని ఎక్కువ స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని అర్థం చేసుకోవాలి అని అంటే అది చిన్న పిల్లల మనస్తత్వం కలది అని చెప్పడానికి, ఆ, అది అర్థం చేసుకోవడానికి మనం అందరం ఆ టైంలోనే మైండ్ మళ్ళీ లాజికల్ మైండ్ మళ్ళీ వేరు. లాజికల్ మైండ్ విల్ క్వశ్చన్. మీరు 10 సంవత్సరాల తర్వాత టీనేజ్ లోను ఈ క్వశ్చన్స్, ఇదిగో చిన్నప్పుడు మా తాత తప్పు చెప్పాడు, వర్షం రావాలి అని అంటే పైనుంచి దేవుడు కళ్ళాపి చల్లడం కాదు, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇది దిస్ ఇస్ ఆల్ వాటర్ సైకిల్ ఉంటుంది, దానికి ఒక పెద్ద పేరు ఉంటుంది, దానికి ఒక పెద్ద టెక్నాలజీ ఉంటుంది. దాన్ని తెలిసిన తర్వాత మనము ఇది తప్పు అనేసి, ఎలా అయితే లాజికల్ మైండ్ ప్రతిసారి లాజికల్ మైండ్ ఆలోచిస్తూ ఉంటది. మీరు ఏమి చేయకపోయినా అన్రిటన్ కాంపిటీషన్ లో మనల్ని తీసుకెళ్తుంది. అవతల వాడు బాగున్నాడు అనగానే ఇట్ ఆల్వేస్ కంపేర్స్. అరే నేను బాగోలేదు, అవతల ఆవిడ అందంగా ఉంది, నేను అందంగా లేను, వాళ్ళకి సంపద ఉంది, నాకు సంపద లేదు. దిస్ ఇస్ ఆల్ లాజికల్ మైండ్. సో సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ బిట్ డిఫరెంట్. మీరు ఏ థాట్స్, ఏ ఎమోషన్స్, ఏ ఫీలింగ్స్, ఏ వర్డ్స్, ఏ యాక్షన్స్ చేస్తారో వాటన్నింటినీ, ఇదిగోండి మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే, జీనీ ఉంటది కదా, జీనీ. జీనీ అల్లావుద్దీన్ అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే దాంట్లో దీపాన్ని రబ్ చేస్తే వస్తది కదా జీనీ, పెద్ద భూతం లాగా. ఏమని అంటది? జీ హజూర్ ఆకా అని అంటది. అంటే ఎస్ మాస్టర్, ఐఆమ్ ఎట్ యువర్ సర్వీస్ అని అంటది. ఏమి చెప్పినా అది మీరు రైట్ అని చెప్తుంది. యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అని అంటది. సబ్ కాన్షియస్ మైండ్ సేస్ లైక్ దిస్. ఏమని? యువర్ విష్ ఈజ్ మై కమాండ్. ఎందుకు అని అంటే, మనం నేను చెప్పుకున్నాం, 6 to 7 to 8 years ఎవరికైతే ఆ ఇంకా ఆ పిల్లలు ఇప్పుడు ఆ ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు ఇప్పుడు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఈ జనరేషన్ మారిపోయింది. వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇచ్చి, లేకపోతే వాళ్ళకి టెక్నాలజీని పరిచయం చేసి, ఆ ఆ ఏజ్ ని మనం అందరం బహుశా ఇంతకు ముందు జనరేషన్ జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జెడ్ వచ్చేసింది కదా. ఈ జనరేషన్, మన ముందు జనరేషన్ కానీ మనం కానీ ఆ ఆ ఫేజ్ ని కొంచెం ఎక్కువసేపు ఎంజాయ్ చేశాం. ఏంటది? అవతల వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేసేది. స్కూల్లో ఏది చెప్పినా అది నమ్మేసేది. స్కూల్లో ఇదిగో ఇక్కడ ముక్కు మీద నా రోజు గీసుకుంటే హనుమంతుడు కనపడతాడు అని అంటే గీసుకునేవాళ్ళం. వి ఆల్ యూజ్ టు, అంటే అదేంటి, అది ఏది చెప్పినా ఫర్టైల్ గ్రౌండ్. మీరు ఆ ఏజ్ లో ఉన్న, మనం ఎలా ఉన్నామో సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఇప్పటికీ అలానే ఉంది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకోసమే దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు స్టిల్ చేంజ్ అవర్ లైఫ్స్. ఇదేదో జస్ట్ ఇంకా పర్మనెంట్ గా అలా అయిపోయింది అని అనేసి అనుకోవద్దు. పర్మనెంట్ గా అయిపోయింది మన లాజికల్ మైండ్, ఆర్ ఎల్స్ మన కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా అలానే ఉంది. దానికోసం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం డీటెయిల్డ్ గా చర్చించుకుందాం యాజ్ అ టైం పాసెస్. కానీ ఇప్పుడు మీరు నమ్మాలి. ఎలా
చిన్నప్పుడు ఇలా ముక్కు మీద గీసుకుంటే హనుమంతుడు కనపడతాడు, లేకపోతే 108 సార్లు ఏదో రాస్తే ముక్కుని ఇట్లా రాసుకుంటే నాది తెల్లగా అవుతుంది, ఏవేవో మూఢనమ్మకాలు ఉండి పక్కన ఇంకా నేను ఇంకా చిన్నప్పుడు ఆ ఇదిగో ఏదన్నా కాగితం రాసి జై సంతోషి మాత అనేసి 108 సార్లు రాయాలి, నేను ఈ కాగితం నీకు ఇస్తే చూస్తే నువ్వు వేరే వాళ్ళకి 108 టైమ్స్, అది నిజంగా నమ్మేవాడు. అమ్మో ఇది నాకేమన్నా చెడైపోతుందేమో అనేసి ఆల్ ఆఫ్ దిస్ వి యూజ్ టు బిలీవ్. అవునా కాదు? ఈస్ దిస్ రైట్? బిలీవ్ చేసేవాళ్ళ? సో మనము ఎలా అయితే ఆ బిలీఫ్ సిస్టమ్ మనము మన దగ్గర ఉండేదో, అలానే ఇప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది. అయితే దానికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది మనము ఇప్పుడు కాన్షియస్ గా చూస్ చేసుకొని చెప్తాం అనమాట. సో ఈ రోజు వి విల్ బి గోయింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్, దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ 1 minute. Yeah. సో చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలికలు, పెన్సిల్ చెక్కు, ఇలాంటి మెమరీస్ ఉన్నాయా అండి అందరికి? పెన్సిల్ చెక్కుని దాచుకునే వాళ్ళం, నెమలికలు పుడతాయని చెప్పేవాళ్ళు ఎన్నో రోజులు. సో ఇలాంటి మెమరీస్ అందరికీ ఉండుంటాయి. అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా నమ్మేవాళ్ళు కదా. అన్ని ప్రయత్నాలు చేసాం, అంటే ఎవరేం చెప్పినా కూడా నమ్మి దాన్ని ప్రయత్నించి రాలేదే రాలేదే అని రోజు బుక్ ఓపెన్ చేసి చూసుకుని ఎదురు చూసి ఉండుంటాము. సో అలాగా ఎందుకు అప్పుడు అంటే వాళ్ళ కాన్షియస్ మైండ్ ఓపెన్ గా ఉంది. ఓపెన్ గా ఉండడం అంటే ఇప్పుడు ఓపెన్ గానే ఉంది. కాకపోతే పైన తెర ఏంటంటే ఈ ఈ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు ఓపెన్ గా ఉంది, ఇప్పుడు ఓపెన్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లాజిక్ అడుగుతున్నాం, ఎందుకలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ వచ్చేసాయి కాన్షియస్ మైండ్ తో మనకి. మన పేరెంట్స్ ఏమైనా చెప్పినా కూడా మనం తిరిగి మాట్లాడగలిగే అంత ఇది వచ్చేసింది. ఎవరేం చెప్పినా కూడా మనం దానికి ప్రూఫ్ కావాలి మనకి, అది జరుగుద్దా లేదా, ఎలా చేస్తే జరుగుద్ది, ఇవన్నీ. ఇదివరకు గుడ్డిగా కళ్ళు మూసుకుని నమ్మేసేవాళ్ళం. సో ఇది బాగా గమనిస్తే భాష ఎవరు త్వరగా నేర్చుకుంటారు, పిల్లలా మనమా? కొత్త భాష. పిల్లలు అందుకని అంటారు పిల్లలు కదా, ఎందుకని? పిల్లలు అవును, పిల్లలే అండి. పిల్లలు ఎందుకని త్వరగా నేర్చుకుంటారు? వాళ్ళు వాళ్ళ చెప్పింది వాళ్ళ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఫ్రెష్ అంటే క్వశ్చనింగ్ లేదు వాళ్ళకి. నేర్చుకోమనగానే ఫ్రీ ఫ్లో ఉంది, క్వశ్చనింగ్ లేదు తిరిగి. ఎందుకు నేర్చుకోవాలి, నేను నేర్చుకోలేనేమో, ఇవేమి లేవు కాబట్టే ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్ చేసే పనులు ఇవన్నీ. ఓకేనండి. రీజనింగ్ చేయటము, లేదంటే మనకి సెల్ఫ్ డౌట్ కలిగించటం, ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్. పిల్లలు అందుకనే ఈజీ ఫ్లో ఉంటుంది. భాష నేర్చుకోవాలన్నా, మంత్రాలు నేర్చుకోవాలన్నా, అందుకని ఏదన్నా నేర్పించదలుచుకున్నప్పుడు చిన్నప్పుడే నేర్పించాలి అంటారు. చిన్నప్పుడే పిల్లలకి భారతం, భాగవతము, భగవద్గీత, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే చెప్పాలి అంటారు. ఎందుకంటే ఈ వయసులో, ఈ 8 ఏళ్ల వయసులోపు పిల్లలకి గనక మనం మోరల్ గనక చెప్పగలిగితే, ఇది నిజం, ఇది ధర్మం, ఇది ఇవి అని చెప్పి వాళ్ళకి ఈ వయసులో గనక అందించగలిగితే, అవి వాళ్ళ తలలో ఎలాంటి ముద్దలు, ఎందుకంటే క్వశ్చనింగ్ లేదు కదా. కాబట్టి ఈ వాల్యూ సిస్టమ్స్ అన్ని వాళ్ళకి ఎంత అద్భుతంగా వెళ్ళిపోతాయి అంటే, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు వాళ్ళ లైఫ్ ని అలానే మలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయేవి, ఆ ఇంప్రెషన్స్ పడిపోయాయి. ఎటువంటి డౌట్ లేకుండా నమ్మకంతో. మొత్తం బేసిస్ ఇదే కదా. సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదన్నా వెళ్ళాలి అంటే, ముద్ర పడాలి అంటే నమ్మకం, మనం ఎంత నమ్ముతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే స్పాంజ్ లాంటి వాళ్ళు. మనం నీళ్లు గనక పోస్తే ఆ స్పాంజ్ లో ఎలా అయితే అబ్జార్బ్ చేసేసుకుంటుందో అంత వేగంగా అబ్జార్బ్ చేసేసుకుంటారు. మనం ఎలా అంటే, మనం వాడతామే కాళ్ళు చేతులకి డెడ్ సెల్స్ ఉంటే రుద్దడానికి రాళ్ళు, అలా అంతగా ప్యూమిక్ స్టోన్స్ అలాంటి వాళ్ళం అనమాట. మనకేంటంటే ఆ నీళ్లు లోపలికి వెళ్ళవు గబుక్కున. ఎందుకంటే ఆపేస్తా ఉంటది ఏదో ఒకటి, ఎందుకు ఇలా చూసారా, రెండు చూడటానికి ఒకలాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ మనకు అంత బ్యారియర్ ఉందన్నమాట.
సో ఈ కాన్షియస్ మైండ్ తో మనం దాన్ని మంచికి వాడుకోవాలి, దానిని నేర్చుకోవటానికి ఎదగటానికి వాడాలి. కానీ మనం ఏంటంటే మనల్ని మనం ఆపేసుకోవటానికి, నిజం తెలుసుకోకుండా ఉండటానికి, ఇంకా మూర్ఖత్వంలో ఉండటానికి వాడుకుంటున్నాం. నిజానికి దీని నుంచే, మూర్ఖత్వం నుంచి బయటపడటానికి మనం తప్పేది నిజమేది అనేది తెలుసుకుని ఎంచుకుని వాటిని లోపలికి పంపించుకోవాలి. ఒకవేళ చిన్నప్పుడు మనం ఇలాంటివి అంటే ఇప్పుడు బైబిల్ గాని, ఖురాన్ గాని, లేదంటే భగవద్గీత గాని, లేదంటే భారతాలు, భాగవతాలు ఒకవేళ వినకపోయినా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండగా జనరల్ గా వినిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. కానీ వినకపోయినా ఇప్పటి నుంచి ఆ వాల్యూస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే, నిజమేదో తెలుసుకునే ప్రయత్నమేగా ఇదంతా కూడా. ఈ రోజు మనం కూర్చుంది కూడా అదే కదా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, కాన్షియస్ గా మంచి విషయాల్ని ఎలా ఆలోచించాలి అనేది తీసుకుంటున్నాం. సో ప్రతి నిమిషం మనం ఇక్కడ మన ప్రయత్నం ఇదే ఇక్కడ. సో ఇలా మనం ఏదైతే చూస్ చేసుకుని పంపిస్తున్నామో, మనం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు కూడా మీకు నమ్మకాలు ఏర్పడుతున్నాయి. పదే పదే వింటున్నారు కదా, పదే పదే విని మీరు నమ్మి పంపిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఇవి మీ బిలీఫ్ సిస్టమ్, అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మీ సబ్ కాన్షియస్ మైండ్ అవి ఇంప్రెషన్స్ గా మారుస్తుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి చూసేటప్పుడు అది మంచిదా కాదా, నిజమా కాదా అనే దాని మీద కొంచెం ఎక్కువ ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. సో కాన్షియస్ మైండ్ ఎప్పుడు మన కాన్షియస్ మైండ్ తో ప్రతి ఇన్ఫర్మేషన్ ని అంటే ఆలోచించి లోపలికి పంపించగలిగే శక్తి ఉండేది కాన్షియస్ మైండ్ కంటే. మనం ఆలోచించేదే మన కాన్షియస్ మైండ్ తో. ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే రిపిటేటివ్ గా అంటే అలవాటుగా మనం నమ్మిన విషయాలు, అలవాటుగా మనం ఆలోచించిన విషయాలు, అలవాటుగా మనం మాట్లాడిన విషయాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఓకేనండి. మన డీపర్ మైండ్ అయినా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఈ సబ్ కాన్షియస్ ఈ మైండ్ లో ఇప్పుడు మనకి ఆ ఇలా చెప్పొచ్చు కదా, బ్రెయిన్ సెల్స్ అందాం. ఉం? ఆ కణాలు కణాలు ఉంటాయి కదా బ్రెయిన్ లో. ఆ కణాల మీదంట మన థాట్స్, మనం ఏదైతే నమ్మి పంపించిన ఐడియా గాని థాట్ గాని ఉంటుంది కదా, ఇవి ముద్రల్లాగా పడిపోతాయి అంట వాటిపైన. ముద్రల్లాగా ఒకసారి ఈ పడ్డాయే అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుద్దంటే మన సబ్ కాన్షియస్ మైండ్ పని ఏంటంటే నిజమా కాదా, అరే వీళ్ళేంది ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా క్వశ్చన్ చేసే శక్తి దానికి లేదు. నేరుగా ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే నమ్మామో, ఒక ఫ్రేజ్ ఏదన్నా పెట్టుకోండి, మనుషులందరూ చెడ్డవాళ్ళు అని పెట్టుకున్నాం అనుకోండి. ఆ, ఓకేనండి. ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్, అది నిజము తప్పు ఒప్పుతో సంబంధంలా మనం నమ్మాం, నేను నమ్మా మనుషులందరూ చెడ్డవాళ్ళు, అందరూ వాడుకుంటారే తప్ప ఆ తిరిగి చేసేది ఏమి ఉండదు అని గనక ఒక ఫ్రేజ్ ని, ఒక స్టేట్మెంట్ ని మనం ఏదో ఒక బయట ఎక్స్పీరియన్స్ ద్వారా తీసుకున్నాము, దీన్నే పదే పదే మన అందరికి చెప్పుకుంటున్నాము, లేదంటే మనమే ఆలోచిస్తున్నాము, మొత్తానికి రిపిటేటివ్ గా దాన్ని పంపించాం, లోపలికి వెళ్ళి ముద్రగా పడింది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, ఇది స్టోరేజ్ హౌస్. మన జ్ఞాపకాలన్నీ అంటే మన చిన్నప్పటి నుంచి ప్రతి జ్ఞాపకం అన్ని స్టోర్ చేయబడే ప్లేస్ అన్నమాట, లైబ్రరీ లాంటిది ఇది. ఓకేనండి. ప్రతి జ్ఞాపకము, మన అలవాట్లు, మన వ్యసనాలు, ఇవన్నీ కూడా దీనిలో స్టోర్ చేయబడి ఉంటాయి. ఓకేనండి. వీటిలో స్టోర్ చేయబడి ఉంటాయి కాబట్టే మనం బయటికి రాలేము, హ్యాబిట్యువల్ అయిపోయి. ఎలా అయితే తెలియకుండా వెళ్ళి తలుపు ఏసీసీ వేసామా అనుకుంటాము, ఈ తాగుడు ఇలాంటి అంటే టూ మచ్ గా హెవీ హెవీ డ్రంకింగ్ చేసేవాళ్ళు, ఎక్కువ సిగరెట్ తీసుకునే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్ లో పడిపోయింది, హ్యాబిట్ గా మారిపోయింది. వీళ్ళు హెల్ప్లెస్. వీళ్ళు వద్దు, ఇది హెల్త్ ని ఖరాబ్ చేస్తుందని తెలిసినా వాళ్ళు బయటికి రాలేరు. ఎందుకంటే అర్థమవుతుంది కదండి, ఆ ఇంప్రెషన్ అంతలాగా క్రియేట్ అయింది. సో వీళ్ళకి మళ్ళీ దానిలోంచి కోలుకోవటానికి చాలా టైం పట్టుద్ది అందుకనే. ఓకేనండి. సో ఇలాగా మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్, లోకంలో మనుషులు మంచివాళ్ళు కాదు, వాడుకుంటారు అన్నప్పుడు నా నేను పుట్టినప్పటి నుంచి అంటే నేను ఇప్పటి నుంచి నేను ఇవాళ కనుక నేను ఈ ఈ ఈ ఈ కొన్ని నెలల్లో నేను పంపాను ఇన్ఫర్మేషన్ ని, అది నా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇంప్రెషన్ గా పడింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నుంచి నా వెనకకి వెళ్ళిపోద్ది, నా పాస్ట్ లోకి, నా చిన్నప్పుడు దాకా జరిగిన విషయాల్లో ఏవైతే ఈ స్టేట్మెంట్ ని ఒప్పుకుంటున్నాయో. ఉం? అర్థమవుతుందిగా. ఈ స్టేట్మెంట్ ని ఒప్పుకుండా ఏంటి, మనుషులు చెడ్డవాళ్ళు, వాళ్ళు వాడుకుంటారు అనే స్టేట్మెంట్ ని ఒప్పుకుంటున్నాయో అలాంటి తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా లాగుద్ది. ఇదిగో చిన్నప్పుడు మీ అమ్మమ్మ కూడా చెప్పింది ఈ విషయం, నీకు ఇలానే అయ్యిందని చెప్పి, ఇదిగో నువ్వు మన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావు కానీ ఏం చేస్తారు వాళ్ళందరూ నిన్ను, ఇలాగ ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని, మన పాత మెమరీస్ అన్ని బయటకు లాగుద్ది. మొత్తం అన్ని చక్కగా కలెక్ట్ చేసి ఉంచుకుంటుంది అనమాట. కలెక్ట్ చేసి వీటిని వాడుకుని, ఓకేనండి, ఈ అన్నిటిని ఆధారాలుగా తీసుకుని వీటిని వాడుకొని మళ్ళీ
అంటే మనం ఏదైతే నమ్మామో ఆ నమ్మకాన్ని మీద ఇంకా గట్టి నమ్మకాన్ని పెట్టుకుని కూర్చుంటది. ఓకేనా? ఆటోమేటిక్ గా మన ప్రపంచం, మనం ఎవరిని చూసినా, ఎవరు ఏం చేసినా ముందు అనుమానిస్తాం. ఏమని? ఆ మనిషిలో మంచి చూసే శక్తి పోతుంది మనకి. ఆటోమేటిక్ గా ప్రపంచం చెడ్డది, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాడుకుంటారు అంతే అవతల వాళ్ళని. ఎవరు కూడా ఏమి అంటే ఏ ఇది లేకుండా స్వచ్ఛంగా సహాయం చేసే ఉద్దేశం ఎవరికి ఉండదు అనే అభిప్రాయాన్ని నిజమయ్యేలాగా చేస్తుంది. సో ఆటోమేటిక్ గా మీరు ఏదైనా మంచి చూడాలి అని కూడా చూడలేరు, అంత దాకా ఇంప్రింట్ అయ్యిందంటే ఏదైనా విషయం. కాబట్టి ఈ కాన్షియస్ మైండ్ దగ్గరే, అంటే మనం ఈ పంచేంద్రియాలు వాడేది కాన్షియస్ మైండ్ తో కదండి. మన ఇన్ఫర్మేషన్ అంటే మన ప్రపంచాన్ని చూసేది ఈ కాన్షియస్ మైండ్ తో. ఈ కాన్షియస్ మైండ్ తోనే మనం జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఏదైనా అర్థం చేసుకుని లోపల పంపేప్పుడు మంచా చెడా అనేది ఇక్కడే తెలుసుకోవాలి. మనకు అవకాశం ఉంది ఇక్కడే. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిన తర్వాత మనకు అవకాశం ఉండదు, ఎందుకంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పలేం కదా. ఎందుకంటే అది లోపల ఉంది, అది ప్రపంచం చూడట్లా. దానికి ఇదేంటి మంచి చెడుతో సంబంధం లేదు, పసిబిడ్డ లాంటిది అనమాట. కానీ చాలా శక్తివంతమైనది. సో మనం వెళ్ళే కొద్దీ దాని పవర్ కూడా తెలుసుకుందాం, ఏ లోతుకు ఉంటది, ఎంత ఎంత డెప్త్ ఉంటది అనేది కూడా మనకి వెళ్ళే ప్రయాణంలో నెమ్మది నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్దాం, సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమేం జరుగుతూ ఉంటాయి అనేది. సో ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో గనక ఇలా ఇన్ఫర్మేషన్స్ వెళ్ళి ఇలాగ మనం గనక చేసేవి తక్కువైతే, అంటే ఇప్పుడు మీరు పంపించింది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఏమవుతుంది, మీ జీవితంలో మీరు పదే పదే చూసేవి ఏమవుతాయి, ఫెయిల్యూర్స్ అవుతాయి, బ్యాడ్ రిలేషన్స్ ఉంటాయి, మనుషులు మీరు నమ్మరు. ఓకే. ఒక అట్రాక్షన్ కూడా మనము అంతకు ముందు తెలుసుకున్నాం. మనము లా ఆఫ్ అట్రాక్షన్, ఉమ్, గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రాటిట్యూడ్ గురించి మనం అంతా ముందు తెలుసుకుని వచ్చాం కాబట్టి మనం ఏం అట్రాక్ట్ చేసుకుంటున్నాం, వాట్ ఆర్ వి అట్రాక్టింగ్. మనం మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ప్రోగ్రామ్ చేసేసి ఉంటాం ఏమని, మనుషులందరూ చెడ్డవాళ్ళే, నాకు ఎప్పుడు దరిద్రమే, లేకపోతే నాకు ఎప్పుడు బ్యాడ్ లక్కే. ఇలాంటివి ఎప్పుడైతే మనం నిజమని నమ్ముతామో, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన ఫ్యూచర్ కూడా అలాంటి సిచ్యువేషన్స్ ని, అలాంటి వ్యక్తులని, అలాంటి కండిషన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటాము. ఇదంతా ఎంత చిన్న చిన్న మన ప్రోగ్రామ్ లో రీవైరింగ్ చేయాలి అని అంటే ఎంత కష్టమో చూడండి. అంటే ఆ ఒక పసి బాలుడు ఎలా అయితే చిన్నప్పుడు తన మీద ముద్ర పడిపోయిందో, తర్వాత ఆ, ఊహ తెలిసి అంతా నిజం తెలుసుకునే టైంకి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, మా నాయనమ్మని జైల్లో పెట్టాలి అనేసి అనుకున్నాను అనేసి. సో అది మొత్తం ఆవిడ అభిప్రాయం ఆవిడది, మా అమ్మ అభిప్రాయం ఆవిడది. ఆవిడ ఆవిడ బాగా దుఃఖం అయి ఏదో ఒక విషయంలో ఆవిడ సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా అత్తగారులందరూ ఇంతే అనేసి ఆవిడ అనుకుని, సో మాకు చెబితే మేము దానికి పదింతలు, వందింతలు, వెయ్యింతలు ఫీల్ అయిపోయి ఆవిడ హేట్ చేయడం మొదలు పెట్టాం. తర్వాత యాక్చువల్లీ సిచ్యువేషన్ అంత బ్యాడ్ ఏం కాదు. సో అట్రాక్షన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలంటే ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే, ప్రెసెంట్ లోనేమో ఏమంటున్నాము, మనుషులందరూ తప్పు, లేకపోతే మనుషులందరూ వాడుకునే వాళ్ళు అనగానే మన మెమరీ స్టోర్ హౌస్ లో ఉన్న అన్ని మనల్ని వాడుకున్నట్టు ఉన్న సందర్భాలు, అప్పటి వరకు మంచిగా ఉన్న సందర్భాలు కూడా మనకి సడన్ గా, ఇదిగో నిన్ను అప్పుడు నిజంగా అక్కడ వాడుకున్నారు, నీకేమో హెల్ప్ చేశారని నువ్వు అనుకుంటున్నావు, నిన్నప్పుడు వాడుకున్నారు, నువ్వు లేకపోతే ఆ వాళ్ళకి అది గడిచేది కాదు, అందుకని వాయిస్ నువ్వు క్లారిటీ లేదు సార్, వాయిస్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి. సో మనల్ని వాడుకున్నారు అనే విషయాలు మాత్రమే మనకి గుర్తొస్తా ఉంటాయి. అవే మనము అట్రాక్ట్ చేసుకుంటా ఉంటాం. మనం ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఆపేద్దాము అని అనుకున్న మనము మనల్ని ఇంకా ఎక్కువ అవతల వాళ్ళు వాడుకునేలాగా మనం తయారవుతాం. బికాస్ వీఆర్ బిలీవింగ్ ఇన్ దిస్ లా ఆఫ్ అట్రాక్షన్. సో సబ్ కాన్షియస్ మైండ్ కి మనం అనుకున్న దానికంటే ఎక్కువ పవర్ ఉన్నది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మనకి తెలిసి తెలియకుండా మనము లోపలికి పంపించే విషయాలు ఏవైతే ఉన్నాయో, థాట్స్, మన యాక్షన్స్, మన వర్డ్స్, మన ఫీలింగ్స్, వీటన్నింటి పట్ల ఫిల్టరేషన్ చేయాలి.
సో సబ్ కాన్షియస్ మైండ్ ఇంత శక్తి ఎంత పవర్ఫుల్ అనేది తెలియటానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సైకాలజిస్టులు ప్రయోగాలు చేశారు వీళ్ళపైన ప్రయోగాలు చేయటం అంటే మనకి హిప్నోటిస్టులు అంటారు కదా. ఈ హిప్నోటిస్టులు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక పద్ధతి ద్వారా తీసుకెళ్లి వీళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లోకి దూరతారు. దూరటం అంటే వీళ్ళు దాన్ని నేరుగా ఓపెన్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మనం కాన్షియస్ మనని నువ్వు నిజంగా నువ్వేం చెప్పాలనుకున్నావు అంత మనస్ఫూర్తిగా నాకు చెప్పు అంటే మనం వెళ్ళిపోయి అక్కడ మనకి ఏదో ప్రాబ్లం ఉందండి, ఇష్యూ ఉంది, అది సాల్వ్ చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాం, ఓకేనా. కానీ చేసుకోలేకపోతున్నాం, చాలా లైఫ్ డిస్టర్బ్ అయింది. సో మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పలేకపోతున్నా కూడా మనకు కూడా గుర్తులేనన్ని మన విషయాలన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, హెప్నటైజ్ చేసి డైరెక్ట్ గా ఈ కాన్షియస్ మైండ్ ప్రమేయం లేకుండా సబ్ కాన్షియస్ మైండ్ ని చూడగలుగుతారు. అంటే దానిలో నుంచి మనం ఆన్సర్ చేసేలాగా చేస్తారు. మన పాస్ట్ లోకి వెళ్ళి చిన్నప్పుడు ఏం జరుగుండి ఉంటుంది నీకు అని చెప్పి అడుగుతారు. సో మనల్ని కాన్షియస్ మైండ్ ప్రమేయం ఉండదు ఇక్కడ, టెంపరీగా ఈ కాన్షియస్ మైండ్ ని పక్కకి వెళ్ళేలాగా చేయగలుగుతారు వాళ్ళు. సో ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి దాగి ఉన్న విషయాలు, మన చిన్నప్పుడు మనతో జరిగిన విషయాల్ని బయటికి లాగగలుగుతారండి వాళ్ళు. మనమే కదా అది, కానీ మన దగ్గర నుంచి వాళ్ళు తీస్తారు ఇన్ఫర్మేషన్ ని. సో ఇలా తీసే ప్రయత్నంలో వాళ్ళకి ఎన్నో విషయాలు మన గురించి తెలుస్తాయి. ఈవెన్ మనకి కూడా గుర్తులేవు అనుకుంటున్నాం, బట్ గుర్తులేవు అనేది ఎక్కడ దాకా మనకి అవి వాడుకలో లేవు, లేదంటే మనము ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో లోపలికి వెళ్ళిపోయాయి, స్టోర్ అయిపోయి. సో చాలా డీప్ గా, కానీ వాటిని తీయగలిగే కెపాసిటీ వీళ్ళకుంది. సో అందుకనే హెప్నోటిస్టులు ఇలాంటివి చేసి వీటి ద్వారా తెలుసుకుంటారు. అయితే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో తెలిసింది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎంత గుడ్డిగా నమ్ముద్ది అనే విషయం అన్నమాట. ఈ మనుషులకి ఏం చేస్తారంటే కొంతమందిని ఎక్స్పెరిమెంట్ గా పెట్టుకుని అంట వాళ్ళని సబ్ కాన్షియస్ మైండ్ దాకా వాళ్ళు ట్యాప్ చేసి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం మొదలు పెట్టారంట. సజెషన్స్ అంటే వీళ్ళు ఏం చెబితే అది చేస్తారు కదా, ఆ, వీళ్ళకి ఆ శక్తి ఉంటుంది. వీళ్ళు ఆటోమేటిక్ గా నువ్వు కుక్కవి అని చెప్పారంట. కాన్షియస్ మైండ్ యాక్టివ్ గా లేదు కదా, వాళ్ళు కాన్షియస్ మైండ్ టెంపరీగా స్తబ్దు చేశారు కదా, ఆపారు కదా. సో ఆటోమేటిక్ గా నువ్వు కుక్కవి అనగానే వాళ్ళకి కుక్కకి సంబంధించి వాళ్ళకి తెలిసిన బిహేవియర్ అంతా వాళ్ళు చూపిస్తారు. అంటే వాళ్ళు కుక్కే అనుకుని మనుషులు, ఓకేనండి, వాళ్ళకి కుక్కకి సంబంధించి తోక ఊపుద్ది, కుక్క ఎలా అరుస్తుంది, ఇవన్నీ ఎలాగ బాడీని పెట్టుద్ది, నేలపైన కాళ్ళు చేతులు కిందకు వచ్చేయాలి, అవునా. మనిషి మనం నిలబడతాం, వాటికి కాళ్ళు, ఎదర కాళ్ళు, ముందు కాళ్ళు, వెనక కాళ్ళు కిందకు వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్ గా వాడు వంగి కుక్కలాగా ఆ రూపానికి వచ్చేసేసి ఆ పోస్చర్ లోకి వచ్చేసి తోక ఊపుతా బౌ బౌ అంటూ మొదలు పెట్టారంట. మీకు అర్థం అవుతుందండి? అంటే అరే అది నువ్వు కుక్క కాదు కదా అనే శక్తి కూడా దానికి లేదు సబ్ కాన్షియస్ మైండ్ కి, ఓకేనా. ఆటోమేటిక్ గా చేయగలిగింది. నీ ముక్కులో నుంచి రక్తం వస్తుంది అంటే ఆటోమేటిక్ గా సబ్ కాన్షియస్ మైండ్ మన బాడీ మొత్తాన్ని ఈ ఇప్పుడు మన ఇది గాని, ఇది మన హార్ట్ బీట్ గాని, మన లంగ్ ఫంక్షనింగ్ గాని, ప్రతి ఫంక్షనింగ్ దీని ద్వారానే జరుగుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నీ ముక్కులోంచి రక్తం వస్తుందంటే రక్తం వచ్చేలాగా చేస్తుంది, వెనక ముందు ఆలోచించకుండా. ఈ సజెషన్ ని తీసుకుని ఆయన ఎప్పుడైతే ఈ హిప్నోటిస్ట్ అడిగారో వాళ్ళని, రక్తం ముక్కులోంచి కారటం మొదలైందంట. అండ్ ఇంకొకటి, నీకు ఇక్కడ చాలా చల్లగా ఉంది, నీకు చలేసిపోతుంది, ఇక్కడ 0 డిగ్రీస్ ఉంది అని చెప్పారంట ఇంకొక సజెషన్. చెప్పినప్పుడు వాళ్ళకి అక్కడ చుట్టూ వాతావరణంతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా వణుకు మొదలైందంట శరీరంలో. సో సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏదన్నా విషయాన్ని పంపామంటే అది ఎంత కళ్ళు మూసుకుని ఆ పనిని చేస్తది అంటే వెనక ముందు, అంటే మన చుట్టూ వాతావరణంతో సంబంధం లేకుండా మన నమ్మకం మీద నమ్మకం పెట్టుద్ది. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు సజెషన్స్ ఇస్తూ దాన్ని ఇచ్చేయటం చూపించారు అనమాట. వీళ్ళు హీలింగ్ కూడా అక్కడి నుంచే చేస్తారు. సబ్ కాన్షియస్ మైండ్ లో ఇన్ఫర్మేషన్ పడేలాగా చేసి మనం హీల్ అయ్యేలాగా, కోలుకునేలాగా చేస్తారు, ట్రీట్మెంట్స్ జరుగుతాయి. సో పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, ఒకటి, ఇది దీనిలో పడిందంటే ఏదైనా చేయగలం. అంటే దీని దాకా మనం తీసుకెళ్తే నేను చెయ్యగలను, నేను చెయ్యగలను, నేను చెయ్యగలను, మా ప్రపంచం మంచిది, ప్రపంచం మంచిది, మనం ఏదన్నా సాధించడానికి పుట్టాము, ఇలాంటి మంచి ఫ్రేజెస్ ని వీటిని నమ్మి మనం లోపలికి పంపుతూ ఉన్నప్పుడు, వాటినే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా తిరిగి అవే మనకు కనపడేలాగా చేస్తుంది. వాటిల్లోనే మన అనుభవాలు, మన ఎక్స్పీరియన్సెస్ అన్ని, అంటే మనం అవే అనుభవించేలాగా, మనకు అవే కనపడేలాగా చేస్తుంది. ఒకవేళ మనం దీనికి ఆపోజిట్, అంటే మనం అన్ని మన అంటే
మనిషిగా ఎదగకుండా ఉండేలాంటి ఆలోచనల్ని వీటిని గనుక మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఏం చేస్తుందంటే అదే ప్రపంచం మన కళ్ళ ముందు ఉండేలాగా. అంటే ఇప్పుడు పచ్చకామెర్లు మనకి ఆటోమేటిక్ గా పచ్చకామెర్లుడికి అంతా పచ్చగా కనబడుతుంది. లేదంటే మనం కళ్ళజోడు నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ప్రపంచం అంతా నల్లగా ఎలాగ కనపడుతుందో, ఈ పవర్ అంతా సబ్ కాన్షియస్ మైండ్దే. సో ఏమి పంపుతున్నాం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఆచితూచి ఇన్ఫర్మేషన్ ని పంపించాలి. ఒక మనిషి గురించి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపినా పదే పదే, ఒకవేళ మనం గనక ఆ మనిషి గురించి తప్పుడు ఇన్ఫర్మేషన్ ని ఆలోచించి, లేదు వాళ్ళ మీద ఒక డౌట్ తోనో, లేదంటే వాళ్ళు కరెక్ట్ కాదు అనే దాంతో మనం పంపినప్పుడు, ఆ మనిషి ఎప్పుడు మన లైఫ్ లోకి వచ్చినా మనం వాళ్ళని చూసేది అదే విధంగా. దో దో హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అయినా కూడా మనం నమ్మాం కాబట్టి మన మైండ్ ఏం చేస్తుందంటే ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ నే బయటకు తీయటానికి, ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఆటోమేటిక్ గా మన రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యేది కూడా అలాగే. మనం ఒక చిన్న దాన్ని తీసుకుని, మన మైండ్ కి రిపిటేటివ్ నేచర్ ఉంటుంది కదా, మన రిలేషన్స్ పాడయ్యేది ఎలాగా ఉంటుంది తెలుసు, అర్థమై ఉంటుంది కదా మీకు ఇప్పుడు. సో మనకి రిలేషన్స్ పాడేది ఎక్స్పీరియన్స్ ఒకసారి జరుగుద్ది, మనం పదే 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 నన్ను ఇంత మాట నిందా, ఇంత మాట నిందా, ఇంత మాట నిందా, ఇది రిపిటేటివ్ గా చేసేసి, సో ఈమె మంచిది కాదు, సో ఈమె నన్ను కష్టాలు పెట్టడానికి వచ్చింది అనే గనక ఫ్రేజ్ ని గనక మనం తీసుకుంటే, దీన్నే నమ్ముంటే, ఈ ఆలోచన తల్ల తిరుగుతూ ఉండుంటే, లేదంటే ఇదే మనం అందరికి ఫోన్లు చేసి చెప్పటమో, ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పటమో చేస్తా ఉంటే, ఆటోమేటిక్ గా ఇది ఇంప్రెషన్ గా పడుతుంది. ఇంకా ఆటోమేటిక్ గా ఆ మనిషిని మనం ఎలా ట్రీట్ చేస్తాం? మన శత్రువుగా ట్రీట్ చేయటం మొదలు పెడతాం. సో అనుభవం ఒకసారి జరిగినా కూడా ఆ అనుభవాన్ని పదే 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 ఆలోచించినా, పదే పదే మాట్లాడినా, అది నమ్మి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ నమ్మకం మూలన లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ ప్రయత్నంలో మనం మాటకున్న శక్తి, వర్డ్ పవర్ తెలుసుకుందాం. ఓకేనండి. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, మనం ఊరికే మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలంటారు. ఏది పడితే అది లొడలొడ మాట్లాడకూడదు కదా. మాట్లాడేటప్పుడు మనకి పాత సామెతలు, నానా దేవతలు ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడొద్దు, అశుభం పలకద్దు, శుభమే పలకమంటారు. ఎందుకంటే వాళ్ళకి తదాస్తు అన్నారంటే అది జరిగిపోద్ది. అర్థమవుతుంది కదా. తదాస్తు ఎవరంటున్నారు? సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ సబ్కాన్షియస్ చేసిందంటే. మైండ్. సబ్ అవునండి. కాన్షియస్ మైండ్. అదే అది మన వాళ్ళు చూడండి ఎంత బాగా చెప్పారు. మనం ఇలా చెప్తే నమ్మం కదా, మీలోనే ఉంటుంది ఆ నాన్న అని చెప్పకుండా అలా చెప్తే నమ్మం కాబట్టి, తదాస్తు దేవతలు ఉంటారు నాన్న, మీరు ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడారంటే, ఇప్పుడు నేను ఇలా అంటాం కదా, నేను చచ్చిపోతున్నాను ఈ పని చేయలేక, అలాగే ఏదో ఫ్రేజ్ ఈజీగా ఒక వర్డ్ ని వాడేస్తాం అనమాట. నేను ఇప్పుడు ఆ వర్డ్ అన్నప్పుడు నేను నవ్వుతూ అన్నానా, లేదంటే ఆటోమేటిక్ గా నా చేయి చేసారా ఇలా వెళ్ళిపోయింది కదా, చచ్చిపోతున్నాను అన్నప్పుడు, అవునా? సో నేను ఒక రకమైన, అంటే మనం ఏ మాట మాట్లాడితే దాని యొక్క ఫీలింగ్ లోకి వెళ్తున్నాం కదా. ఊరికే ఇప్పుడు నేను నవ్వుతూ తిట్టగలనా అండి? తిట్టలేము. మంచి మాటలు మాట్లాడుతూ ఏడు మొహం ఇలా వేలాడేసేసుకుని మాట్లాడగలనా మంచి మాటల్ని? చేయలేను. ఏ మాట మాట్లాడితే ఆ ఫీలింగ్ లోకి వెళ్తున్నాం కదా కదా. సో ఈ ఫీలింగ్స్ ఏవైతే మనం క్రియేట్ చేస్తున్నామో, ఈ ఫీలింగ్స్ లోకి వెళ్తున్నామో, ఆ ఫీలింగ్స్ ని సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకుంటుంది. ఓకేనండి. మన ఎమోషన్స్ కి సీట్ అది. ఓకేనండి. సో ఆటోమేటిక్ గా మనం మాట్లాడే ప్రతిదానికి మనం గనక ఫీలింగ్ ని యాడ్ చేయగలుగుతున్నాము అంటే, ఇప్పుడు ఎవరన్నా తిడుతున్నప్పుడు మనము ఆటోమేటిక్ గా మన ఎక్స్ప్రెషన్స్ ఎలా మారిపోతాయి? అసలు మనమే ఎవరినైనా తిడుతున్నాం కదా. కోపానికి సంబంధించి మాట్లాడినప్పుడు కోపాన్ని కూడా అనుభవిస్తాం, ప్రేమకు సంబంధించి మాట్లాడినప్పుడు ప్రేమని కూడా అనుభవిస్తాం కదా. సో అందుకనే మాటకి ఎంతో శక్తి ఉంటుంది. మనం ఒట్టిగా ఏం మాట్లాడేట్లా, మాట్లాడినప్పుడు ఆ ఫీలింగ్స్ లోకి వెళ్తున్నాం, ఆ దాన్ని అనుభవిస్తున్నాం కదా, ఆ అనుభూతి ఉంటుంది మనకి. మరి అలాంటప్పుడు పదే పదే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే మాటకి అంత శక్తి ఉంది. దీని మీద మన వర్డ్ పవర్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ లో ఒకటి మనం ప్రయత్నించగలిగే ఎక్స్పెరిమెంట్ ఉంది. అదేంటిదంటే రైస్ ఎక్స్పెరిమెంట్ చేశారు ఒకటి. అది ఇప్పుడు చాలా చోట్ల అసలు మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా చాలా చోట్ల వైరల్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనము రైస్ తీసుకోవాలి, చిన్న రెండు సేమ్ జార్స్ గానీ గ్లాసులు గానీ ఏదో ఒక రెండు కంటైనర్లు కనపడేవి, అంటే మనం చూడగలిగే సీత్రూ ట్రాన్స్పరెంట్ ఇవి తీసుకొని, వాటిల్లో కొంచెం రైస్ ఒక 10 మెతుకులో లేదంటే ఒక 20 మెతుకులు, అంటే ఇంత ఒక చిన్న ముద్ద లాంటి ఇంతే, ఇంతే గనక మనం రైస్ ని దానిలో వేసి, ఓకేనండి, అంటే ఉడికిన అన్నాన్ని వేయండి. అన్నాన్ని వేసి రెండిట్లో, ఒక దానిలో ఏమో ఒకటి ప్రేమ అని రాయండి దాని మీద లవ్, ఇంకోటి హేట్ అని రాయండి అండి. ఓకేనా. ఒక కంటైనర్ మీద ఏం రాశారు? ప్రేమ అని రాశారు. ఇంకో దానికి మీద ఏం రాశారు? హేట్ రేట్. హేట్ రాశారు.
సో ఈ ప్రేమ అని రాసిన డబ్బాని రోజు ఓపెన్ చేసి మీరు దానికి ప్రేమకి సంబంధించిన విషయాలు, మంచి విషయాలు, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నువ్వు ఎంతో విలువైన దానివి, నువ్వు నాకు చాలా ప్రెషియస్ అని చెప్పి అన్ని మీరు మంచి మాటలు మీరు ఎన్ని మాట్లాడగలరో అన్ని మాట్లాడండి. అది మీ బిడ్డ అయితే మీరు ఎంత మంచిగా మాట్లాడతారో అలా మంచి వర్డ్స్ మాట్లాడండి రోజు. ఎప్పుడు మీకు కుదిరినా ఎప్పుడు గుర్తొచ్చినా మాట్లాడండి. దాన్ని మళ్ళీ ఒక ప్లేస్ లో పెట్టేయండి. ఇప్పుడు గదిలోనే ఒక కార్నర్ లో దీన్ని పెట్టండి, ఇంకో కార్నర్ లో ఈ డబ్బా పెట్టండి. లేదంటే ఇంకో కంటైనర్ తీసుకున్నారు కదా, ఇంకో కంటైనర్ లో వేసిన రైస్ ని మనం ఏం రాసాం, హేట్ రాసాం దాని మీద. దీనికి హేట్ కి సంబంధించిన విషయాలు అన్నమాట. అంటే చెడువి, నువ్వు మంచి దానివి కాదు, చెడ్డదానివి, నువ్వు అలాగా అన్ని బ్యాడ్ వర్డ్స్, నువ్వు స్టూపిడ్వి, అలా మీరు ఎన్ని చెడు వర్డ్స్ వాడగలరో అవన్నీ కూడా దీని మీద వాడండి. ఏది దేని మీద అయితే మనము హేట్ రాసామో దానికి వీలైనంత హేట్ పంపించండి. పంపించిన తర్వాత ఈ రెండింటిని 10 రోజులు 15 రోజులు ఇదే ప్రయోగం చేస్తా ఉండండి. కొన్ని రోజులకి నెమ్మదిగా ఏదైతే మీరు పదే పదే మీరు హేట్ ని పంపించారో ఆ దానిలో మీరు చూడగలిగేది ఏంటంటే ఈ రైస్ కుళ్ళిపోవటం మొదలవుతుంది. నెమ్మదిగా కుళ్ళిపోవటం అంటే త్వరగా కుళ్ళిపోవటం. ఏదైతే మీరు ప్రేమను పంపించారో, దానికి మంచి వర్డ్స్ ని ప్రతిరోజు దీవెన అంటే మంచి వర్డ్స్ ని పంపుతున్నారో, ఇది పాడవదండి. చాలా నాళ్ళు అలానే ఉంటుంది. లైక్ మీ 10 డేస్, 11 డేస్, 12 డేస్, కొంతమందికి అయితే 13 డేస్ దాకా కూడా, అంటే అన్నం రైస్ ఉడికించిన అన్నం ఫ్రెష్ గా ఉంటుంది అలాగనే. సో ఈ పవర్ మనకి తెలియాలి, మన మైండ్ యాక్సెప్ట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ ప్రయోగించవచ్చు ఇంట్లో పిల్లలతో. ఇప్పుడు అన్ని చోట్ల చేయిస్తున్నారు, మా పాపయ్య కూడా చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. సో ఇలా మీరు కూడా ప్రయోగించి చూడండి. మనం మన కళ్ళారా చూసినప్పుడు మన మాటకి ఇంత శక్తి ఉంటుందా అనేది మనకు అర్థమైనప్పుడు మనం ఆచితూచి మాట్లాడతాం. ఏది మాట్లాడతాం అనేది, అది మన గురించి అయినా అవతల వాళ్ళ గురించి అయినా, మనం ఏదన్నా మాట్లాడినివ్వండి, మాట్లాడిన మాట లో ఉండే ఫీలింగ్ లోపలికి వెళ్తుంది. నా గురించి మాట్లాడైనా పక్కన వాళ్ళ నుంచి గురించి మాట్లాడైనా కూడా సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధం ఉండదు. నేను ఎవరిదైనా చెడు కోరుకున్నా కూడా, అందుకనే మన గోతిలో మనం తవ్విన గోతిలో మనమే పడతాం అంటారు కదా, ఇది కూడా అదే. సబ్ కాన్షియస్ మైండ్ కి నేను నా గురించి మాట్లాడుతున్నా, అవతల వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అనేది కూడా ఆ ఇది ఉండదండి. కంప్లీట్ గా పసిబిడ్డ లోపల బయట ప్రపంచం చూడలేదు కాబట్టి నేను ఎవరి గురించి అన్నా చెడు మాట్లాడుతున్నా కూడా అది నాకే తిరిగి వచ్చేస్తుంది. నేను ఎవరికన్నా చెడు చేస్తున్నా కూడా అది నాకే తిరిగి వచ్చేస్తుంది. వాట్ వి గివ్ వి రిసీవ్. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుంది. కాబట్టి నా గురించి మాట్లాడినా మంచిగా మాట్లాడుకోవాలి, అవతల వాళ్ళ గురించి మాట్లాడినా మంచిగా మాట్లాడాలి, చేసే ప్రతి పని మంచిదై ఉండాలి. సో దానికి మనకి గాంధీజీ మంచి వినండి, మంచి చూడండి, మంచి మాట్లాడండి, మిగతాయి దానికి ఆపోజిట్ ఆఫ్ కోర్స్. వినద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు. వీటికి చాలా లోతు అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు మాట్లాడేవన్నీ కూడా, మీరు కంటిన్యూస్ గా ప్రతిరోజు మీరు చేస్తున్నవి, అలవాటుగా చేస్తున్నవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ వింటా చూస్తా ఉంటది అనమాట. అంటే ఇట్ ఈస్ టేకింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ సైడ్. సో జీనీ అని ఒకటి వాడాము. ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని ఇలా ఒక బోట్ తీసుకుందాం, ఒక షిప్ తీసుకుందాం నీళ్ళల్లో. ఆ షిప్ కి కెప్టెన్ ఉంటారు కదా, ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని కెప్టెన్ ఉంటారు, క్యాప్ పెట్టుకుని. సో ఆయన ఎక్కడ ఉంటారు, షిప్ లో పై భాగంలో గ్లాస్ రూమ్ ఉంటుంది. ఆ గ్లాస్ రూమ్ దగ్గర ఉంటారు ఆయన. గ్లాస్ రూమ్ లో ఆయన ఏం చేస్తా ఉంటారు, చక్కగా ఆయన స్టీరర్ ఇది పట్టుకుని తిప్పుతా ఉంటారు. సో ఆయనకి ఏంటి, సముద్రం అంతా కనపడుతుంది. అవునండి, సముద్రం మొత్తం కనపడుతుంది. సముద్రంలో ఏమన్నా పైకి వచ్చిన రాళ్ళు ఉన్నా కూడా, ఏమున్నా కూడా ఆయన చెప్పగలడు. అవన్నీ చూసి డైరెక్షన్ ఇవ్వగలడు, గైడ్ చేయగలడు. అవునా? సో ఈ పని చేసేది మన కాన్షియస్ మైండ్. మనకి బయట ప్రపంచం మొత్తం కనపడుతుంది దీనికి. మంచి చెడు చూడగలదు, నిర్ణయం తీసుకోగలదు. సో ఇక్కడి నుంచి ఆయన చూసి రాయి ఉంది జాగ్రత్త అని చెప్పి ఆయన చెప్పినప్పుడు, కింద డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎటెల్లాలో చెప్తాడు ఆయన. మొత్తం ఆయన కంపాస్ ఇవన్నీ వాడుకుని కూడా, ఇప్పుడు నార్త్ వైపుకి వెళ్దాము, నార్త్ ఈస్ట్ వెళ్దాము, సౌత్ వెళ్దాము, సౌత్ వెస్ట్ వెళ్దాము అని చెప్పి కిందకి ఆర్డర్స్ పాస్ చేస్తా ఉంటాడు. ఎక్కడైతే కిందకి ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడో వాళ్ళు పైన బయట ప్రపంచం అంటే సముద్రం పైన సర్ఫేస్ ఆయన వాళ్ళు చూడలేరు. వాళ్ళు లోపల ఉన్నారు, షిప్ లోపల కింద ఉంటారన్నమాట. కింద పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ ని కంట్రోల్ చేసేది వాళ్ళు. సో షిప్ ని అటువైపుకి తిప్పటానికి, అవన్నీ సరిగ్గా పనిచేయడానికి కారణమైన వాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు ఆయన చెప్పిన మాటని మాత్రమే నమ్ముతారు. ఆ కింద ఉండే వాళ్ళు, ఆ కింద ఉండేదంతా మెషినరీ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్. సో దీనికి ఏమీ తెలియదు పైన ఏం జరుగుతుంది, నిజంగా కెప్టెన్ చెప్తుంది నిజమా కాదా అనేది తీసుకునే శక్తి ఉండదు. ఆయన చెప్పటం, ఇక్కడ వీళ్ళు వెంటనే ఎస్ సార్ అని చెప్పి వీళ్ళు ఆయనకి తగ్గట్టు ఈ గేర్లు అన్ని మార్చుకుంటా ఉంటారు అనమాట ఆటోమేటిక్ గా.
సో ఇలాగనే సేమ్ ఇలాగనే మన కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్, మన కాన్షియస్ మైండ్ క్యాప్టెన్ అవుతుంది. ఈ లోపల వర్కింగ్ లో ఉన్న మనుషులు ఉంటారు కదా, ఈ కింద అసలు మెషినరీ అంతా కదిలేదు ఇక్కడ నుంచి అన్నమాట. సో ఆయన చెప్పాడు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. అలాగే మన కాన్షియస్ మైండ్ తో మనం ఏదైతే నమ్మి నిజం అంటామో అక్కడ అదే మనకి జరిగేలాగా చూస్తుంది. అటువైపే మన జీవితం మళ్ళేలాగా, ఆ అనుభవాల్ని మనం మళ్ళీ పొందేలాగా చేయటమే మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పని. సో వర్డ్ పవర్ గురించి మనం కొన్ని చెప్పుకుందాము. ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది. ఇది ఆర్టికల్స్ లో కూడా వచ్చిందంట అమెరికాలో. సో అది ఎన్ని ఏళ్ల క్రితం అనేది క్లియర్ గా నాకు డేట్ లేదు, బట్ నేను అది తెలిస్తే నేను ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తా. సో ఫాదర్, ఒక తండ్రి తన కూతురికంట, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండి. కూతురికి ఆ ఏదో ఆర్థరైటిస్ ఉందంట ఆమెకి. సో ఆమెకి అది హెల్త్ ఇష్యూ, స్కిన్ కి సంబంధించిన ఇష్యూ. ఆ ఆర్థరైటిస్ మూలాన ఆ ఆ ఆమెకి ఇప్పుడు అది అంగవైకల్యం కదా. తండ్రికి చాలా కోరిక ఉండేదంట, ఆ పిల్లకి బాగవ్వాలి నా పాపకని చెప్పి. ఆయన ఏం చేసేవాళ్ళంటే జస్ట్ నోటి ఊత పదం లాగా, ఈమె చెయ్యి బాగవుతే నా కూతురికి సరి అవుతే అంతా నా రైట్ హ్యాండ్ ఇస్తాను, నా చేతినిస్తాను, నా చెయ్యి ఇచ్చేస్తాను అంటా ఉండేవాడంట. మనం ఆ, వాడే ఫ్రేజ్ చూసారా, నేను ఆమెకి బాగుంటే, ఆమె కోరుకుంటే నా చేతిని ఇచ్చేస్తా, నా రైట్ హ్యాండ్ ఇచ్చేస్తా అంటా ఉండేవాడంట. 2 ఏళ్ళు అదే మాటని అలాగ జస్ట్ ఆయన వాడేశాడు క్యాజువల్ గా. ఆ దీంట్లో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కూతురు బాగవ్వాలి, కూతురు కోలుకోవాలి. అంటే ఆమె కోలుకోవాలి అనేది ఎంత డీప్ గా ఆ కోరిక ఉందంటే ఆయనకి, ఆటోమేటిక్ గా ఆయనకంట కరెక్ట్ ఒక వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందంట. వీళ్ళ కారు కి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఆయన చెయ్యి ఊడిపోయిందంట, షోల్డర్ దగ్గరికి ఆయన చెయ్యి ఊడిపోయి ఆ అమ్మాయి అప్పటికప్పుడు కోలుకుందంట. సో మాటకి ఎంత శక్తి ఉందో చూడండి. అందుకనే మాట్లాడే మాట కోలుకునేది అయి ఉండాలి, దీవెన అయి ఉండాలి, మంచి విషయాలు అయి ఉండాలి, మంచి చేసేవి అయి ఉండాలి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా వర్డ్ వాడేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉన్న వర్డ్ ని వాడద్దు. అది మన గురించి అయినా అవతల వాళ్ళ గురించి అయినా కూడా. సో అమ్మాయి కోలుకుంది, మంచి విషయమే, కానీ ఆయన వాడిన ఫ్రేజ్ ఆయన ప్రాణం మీదకి తాలా, ఆయన చెయ్యి ఊడిపోలా. సో ఇవి ఆర్టికల్స్ గా వచ్చాయంట ఈ ఇన్సిడెంట్. సో దీనిని మ్మ్, మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఎక్కడ దాకా మాట్లాడాలి అనేది మనకు తెలిసినప్పుడు చాలా బాగుంటుంది. సో ఈ వర్డ్స్ ని అంతా ఆచితూచి వాడాలి. అండ్ ఇంకా ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఈ రోజు మనం వీలైతే చెప్తారా, అది చూపిస్తారా ఒకసారి? సో మనము వాటర్ హ్యాస్ మెమరీ, రాసుకోండి ప్లీజ్ రైట్. వాటర్ హ్యాస్ మెమరీ. ఇది నేను చెప్పడం లేదు, సైంటిస్ట్ రీసెర్చ్ చేసి చెప్తున్నారు. సో వాటర్ కి మెమరీ ఉంటుందంట. సో ఈ సైంటిస్ట్ పేరు కూడా చెప్తాను. మనలో కొంతమందికి తెలిసి ఉంటుంది. మీరు రేపొద్దున హోంవర్క్ కూడా అదే. నేను చెప్పే సైంటిస్ట్ చేసిన రీసెర్చ్ గురించి ఒకసారి మీరు కూడా చూడండి. నేను చెప్పే సైంటిస్ట్ ఈజ్ ఏ జపనీస్ సైంటిస్ట్. అతని పేరు మీరు రాసుకోండి, మసారు ఇమాటో. MASARU, మసారు EMOTO, మసారు ఇమాటో ఆర్ ఇమోటో. వీడియో కూడా చూపిస్తాను, మసారు ఇమోటో. సో బ్యాక్గ్రౌండ్ చెప్పి మీకు వీడియో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్ ఏంటి అని. అంటే ఇతను హీ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్. ఇది జనరల్ ఔత్సాహికంగా ఇదిగో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా ఉండుండాలి అనేసి అనిపించింది. అతను ఏం చేశాడంటే ఒక మౌంటైన్ స్ట్రీమ్ నుంచి ఫ్రెష్ వాటర్ ని తీసుకున్నాడు. ఫ్రెష్ వాటర్ ని తీసుకొని తనను చిన్న చిన్న డ్రాప్లెట్స్ చేశాడు. చిన్న చిన్న డ్రాప్లెట్స్ అంటే ఇంజెక్షన్ తోటి చిన్న చిన్న డ్రాప్లెట్స్ వేసుకుంటారు కదా, చుక్కలు చుక్కలు చేసి ఆ వాటిని ఫ్రీజర్ లో పెట్టాడు. ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత అవి క్రిస్టల్ ఫార్మ్ లో అయిపోతుంది. అంటే ఐస్ గడ్డగట్టి ఉంటుంది కదా, ఆ గడ్డగట్టిన దానిని స్టడీ చేశాడు.
స్టడీ చేసినప్పుడు మౌంటైన్ స్ట్రీమ్ నుంచి వాటర్ తెచ్చాడు. అప్పుడు అది ఆ గడ్డలు గడ్డ కట్టినప్పుడు మైక్రోస్కోప్ లో చూస్తే ఒక పర్ఫెక్ట్ జామెట్రిక్ షేప్ లోకి వచ్చాయి. పొల్యూటెడ్ వాటర్ ఉంది. ఎక్కడి నుంచో అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి రీసైకిల్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ ని తీసుకున్నాడు. సేమ్ ఇందాక చెప్పిన ప్రొసీజర్ ఏంటి, చిన్న చిన్న డ్రాప్లెట్స్ గా తీసుకొని ఆ డ్రాప్లెట్స్ ని ఫ్రీజ్ చేసిన తర్వాత దాన్ని క్రిస్టలైజేషన్ అయి ఉంటుంది. ఆ క్రిస్టలైజేషన్ అయిన షేప్ ని చూడడానికి ప్రయత్నించినప్పుడు ఇందాక చాలా చక్కగా జామెట్రిక్ షేప్ లో హెక్సగాన్ ఆక్టగాన్ లో షేప్ లో ఉన్నవి ఈ పొల్యూటెడ్ వాటర్ లో ఆ పర్ఫెక్ట్ షేప్ ఏం కనపడట్లా. అది సరిగ్గా మంచిగా ఏం కనపడట్లా. తర్వాత హీ హ్యాడ్ గాట్ మోర్ ఇన్ టు దిస్ రీసెర్చ్, డిస్టార్టెడ్ షేప్, మోర్ ఇన్ టు దిస్ రీసెర్చ్. ఇప్పుడు ఏం చేశాడు అని అంటే ఆ రీసెర్చ్ అనేది మీరు ఆ, మీరు నేను ఇక్కడ కొంచెమే చెప్తాను, మీరు లోపలికి వెళ్ళి ఇంకా చూడండి. ఆ అతను ఈ వాటర్ కి మెమరీ ఉండాలి అనేసి తనకు అప్పుడు అనిపించింది. సో తను ఏం చేశాడు అని అంటే ఇందాక ఆ, మా పిల్లలు రైస్ ఎక్స్పెరిమెంట్ చేసినట్టు తను వాటర్ ని కూడా ప్రే చేయడం మొదలు పెట్టాడు. ప్రేయర్ 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 చేశాడు, ప్రార్థన. ఏమని? పొల్యూటెడ్ వాటర్ కి ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. ఈ వాటర్ పొల్యూటెడ్ కాకుండా మంచిగా అయిపోవాలి అనేసి ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రేయర్ చేసిన తరువాత సేమ్ వాటర్ ని మళ్ళీ తీసుకెళ్లి ఇందాక చెప్పిన పద్ధతిలో ఎలా చుక్కలు చుక్కలుగా చేసి ఐస్ చేసి మళ్ళీ చూశాడు. చూస్తే ఆశ్చర్యంగా మౌంటైన్ స్ట్రీమ్ నుంచి ఎలా అయితే జామెట్రిక్ ఫార్మ్ లో ఎలా అయితే ఫామ్ అయిందో ఈ పొల్యూటెడ్ వాటర్ ని ప్రేయర్ చేసిన తర్వాత అది దాని ఫార్మ్ మారింది, మంచిగా అయిపోయింది, జామెట్రిక్ షేప్ లోకి వచ్చింది. దెన్ హీ హాస్ గాట్ మచ్ మోర్ ఎంథ్యూజియాస్టిక్. అరే వాటర్ కి నేను ప్రేయర్ చేస్తే ఇలా బాగుంటుందా, అయితే నేను ఈ వాటర్ ని ఇందాక రైస్ ఎక్స్పెరిమెంట్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది ఐ లవ్ యూ అని చెప్పిన రైస్ ఎక్స్పెరిమెంట్ ఒక చోట పెట్టి ఐ హేట్ యు అన్న ఎక్స్పెరిమెంట్ అప్పటికి తనకి తెలిసింది. ఇదిగో బై ది వే ఇది కొంచెం అవే ఫ్రమ్ దిస్ ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ దిస్ థింగ్ ఆల్సో. ఇది నేను బ్లాక్ బ్యాక్గ్రౌండ్ షర్ట్ లో ఇదిగోండి మా పిల్లలు రైస్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దిస్ ఈస్ వాళ్ళు అంతా యు ఆర్ గుడ్, ఐ లవ్ యూ అనేసి పాజిటివ్ గా పెట్టిన రైస్. లవ్ అని నేమ్ చేసుకున్నది. ఇది నా ఎడం చేతిలో ఉంది, అంటే నేను ఇప్పుడు కొత్తగా తీసి చెయ్యి ఓపెన్ చేస్తున్నది. ఇది హేట్రెడ్ ఇస్తున్న రైస్. సో వీళ్ళు మెల్లిమెల్లిగా వీళ్ళు లవ్, ఇప్పుడు దీనికి లవ్, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని మా పిల్లలు థ్యాంక్ యూ అనేసి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఇది. అది బాగుంది చూడ్డానికి. ఇప్పుడే ఐ హేట్ యు అనేది చేంజ్ అవుతా కనిపిస్తా ఉంది, మాకు కలర్ చేంజ్ అవ్వడం కనిపిస్తుంది. సో ఇది సో ఇందాక మనం చెప్పుకున్న ఈ మసారో ఇమాటో కూడా అతను వాటర్ క్రిస్టల్స్ చేసేటప్పుడు ప్రేయర్ కి చాలా పవర్ ఉంది అని తెలుసుకుని తను ఏం చేశాడు అని అంటే ఒక్కొక్క వాటర్ క్రిస్టల్ ని ఇలా ఐ లవ్ యు అని అన్నప్పుడు ఎలా ఉందో ఆ క్రిస్టల్స్ ని ఫోటో తీశారు. ఐ హేట్ యు అని అన్నప్పుడు వాటర్ క్రిస్టల్ ఫామ్, అంటే ఐ హేట్ యు ఐ హేట్ యు ఐ హేట్ యు అనేసి చెప్పిన వాటర్ కి వాటిని
హై రిజల్యూషన్ కెమెరాస్ తోటి ఫోటో తీశారు. సో ఆ ఫొటోస్ అంటే పాజిటివ్ ఎమోషన్స్ చేసినప్పుడు ఫోటోగ్రాఫ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి, నెగిటివ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి అనే దానిని నేను మీకు ఇప్పుడు ఆ, ఆ ఫోటోని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. జస్ట్ ట్రై టు సీ దిస్. సీ దిస్ రైట్ నౌ. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్. కనిపిస్తుందా అండి? ఎస్, ఆర్ యూ ఏబుల్ టు సీ? Yes, Yes, sir. sir. సో థ్యాంక్ యూ అని అన్నప్పుడు తను ఆ, ఎలా క్రిస్టల్ ఫామ్ చేసిందో చూడండి. విజ్డమ్ అని అనుకున్నప్పుడు ఆ క్రిస్టల్ ఎలా ఉందో చూడండి. ట్రూత్ అని అన్నప్పుడు వాటర్ కి చేసిన స్ట్రక్చర్ చూడండి. ఎటర్నల్ అన్నప్పుడు ఆ స్ట్రక్చర్ చూడండి. తర్వాత యాంగర్, యాంగర్ నేను కోపం ప్రదర్శించిన వాటర్ ని ఏం చేసినప్పుడు ఎలా ఉందో చూడండి. ఐ లవ్ యూ అన్నప్పుడు ఎలా ఉంది, పీస్ అన్నప్పుడు ఎలా ఉంది, ఆ తర్వాత యూ ఫూల్ అని తిట్టిన వాటర్ ఎలా ఉంది, యూ మేక్ మీ సిక్ No, ఈ sir. వాటర్ తాగుతున్నప్పుడు యూ మేక్ మీ సిక్ అని చెప్పినప్పుడు ఎలా ఉంది, ఈవిల్ అన్నప్పుడు ఎలా ఉన్నది. సో పొల్యూటెడ్ వాటర్ నేను ఇందాక చెప్పాను చూసారా, పొల్యూటెడ్ వాటర్ బిఫోర్ ప్రేయర్, ప్రేయర్ కి ముందు పొల్యూటెడ్ వాటర్ తీసుకున్నప్పుడు ఎలా ఉంది, పొల్యూటెడ్ వాటర్ ఆఫ్టర్ ప్రేయర్ ఎలా ఉంది అనేది ఐఎమ్ జస్ట్ లీవింగ్ దట్ విత్ యూ. అది కనపడు. ఆ రెండు మీరు చివరి రెండు చూడండి. సో కింద నేను రాసింది అంటే తను ఆ ఫోటోగ్రాఫ్ లో రాసింది, జపనీస్ సైంటిస్ట్ డాక్టర్ మసారో ఇమోటో సైంటిఫికల్లీ ప్రూవ్డ్ త్రూ డెకేడ్స్ ఆఫ్ రీసెర్చ్ that the molecular structure of water can be altered with human intentions and emotions. అర్థమవుతుందా అండి? సో నేను ఇది గ్రూప్ లో కూడా ఈ ఫోటోగ్రాఫ్ షేర్ చేస్తాను. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? మీకు కనిపించిందా? మొత్తం కనిపించిందా మంచిగా? కనిపించింది సార్. సో దీనిని తను ఒక పుస్తకం లాగా కూడా రాశాడండి. ఇట్ వాస్ ది దెన్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్. 2004లో he has come out with a book called Hidden Messages in Water. హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్ అనే పుస్తకాన్ని రాశాడు. సో దీని మూలన మనకి ఏమర్థమవుతుందంటే, నాకు ఐ హ్యావ్ నేను ఒక వీడియో కూడా చూపించాలని అనుకున్నాను. అది మీకు హోంవర్క్ గా ఇస్తున్నాను కానీ ఇప్పుడు అది మళ్ళీ ఇది ఇక్కడ చెప్తే కాపీ రైట్ అవుతుంది. ఆ వీడియో ఎవరో చేశారు కాబట్టి నేను కూడా ఐఎమ్ నాట్ షోయింగ్ ఇట్ ఇన్ అవర్, మనది మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్తుంది కాబట్టి. సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, వాటర్ మనకి 2-3 విషయాలు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. వాటర్ కి మెమరీ ఉంటుందా? మనం తాగే వాటర్ ని ప్రేయర్ తోటి ఆల్టర్ చేయొచ్చా? సరే, అసలు అలాంటప్పుడు మన ఈ శరీరం ఉందే, మానవ దేహం, దానిలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటుందండి? 70%. 70%. 70% of water. 70% of water. చూడండి, మనము అయితే 70% ఆఫ్ వాటర్ అంటే మనం ఏమి మాట్లాడుతున్నామో వాటికి కూడా మెమరీ ఉంటుంది. మన థాట్స్, మన యాక్షన్స్, మన డీడ్స్, మన వర్డ్స్ ఎంత అద్భుతంగా ఉండాలి. సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ ఇప్పుడు నేను స్టార్టింగ్ లో మైండ్ కి బ్రెయిన్ కి డిఫరెన్స్ చెప్పాలి అనేసి అనుకున్నాను. ఇప్పుడు మనకి అర్థమవుతుంది కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని చెప్తాను. ఆ తర్వాత మనం మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్దాం. మనకి 6:30 దాటిపోయింది, బట్ ఐ హ్యావ్ టు సే దిస్.
బ్రెయిన్, మైండ్, ఈ రెండింటిని మనము వేరువేరుగా వాడుతున్నాము. మనకి అర్థమవుతుంది, కానీ దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ అనే దాన్ని మనం చూడగలము. నీ బ్రెయిన్ ఏంటి, ఒక పార్ట్ ఫిజికల్ గా టచ్ చేయగలము. దాన్ని మనము ఏదైతే బ్రెయిన్ అని ఉందో దాన్ని మనం రిఫర్ చేయగలము. మైండ్ అనే దాన్ని రిఫర్ చేయలేము. ఎలా దాన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే, మనం అందరం ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటాం, కంప్యూటర్స్ వాడుతూ ఉంటాం. బ్రెయిన్ అనేది హార్డ్వేర్ అని అనుకోండి, మైండ్ అనేది సాఫ్ట్వేర్. బ్రెయిన్ అనేది మనకి కనిపించే మన ల్యాప్టాప్. సో మైండ్ అనేది మనము ఎక్కించుకునే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, లేకపోతే మీరు ఏ ప్రోగ్రామింగ్ చేసినా అది అలాంటి రిజల్ట్ రావాలి. అందరికీ బ్రెయిన్ ఉంది, చాలా కొద్ది మందికి మాత్రమే ఎక్సలెంట్ మైండ్ ఉంది. అందరికీ ల్యాప్టాప్స్ ఉండొచ్చు, అంటే ఒకళ్ళు నేను నా నా ల్యాప్టాప్ లో ఎంఎస్ ఎక్సెల్ పని చేయకపోవచ్చు, ఎందుకంటే ఎక్సెల్ నేను నా ల్యాప్టాప్ లోకి ఎక్కించుకోలే. నేను నా ల్యాప్టాప్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కొన్ని సాఫ్ట్వేర్స్ ఎక్కించుకోనప్పుడు నాది ఎంత గ్రేటెస్ట్ వర్షన్ అయినా, ల్యాప్టాప్ అయినా, విండోస్ 11, విండోస్ 12, ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ని యూజ్ చేసిన, నా సాఫ్ట్వేర్ లో నేను అప్డేట్ అవ్వకపోతే నేను పెద్ద పెద్ద వండర్స్ క్రియేట్ చేయలేను. ఆర్ యు గెటింగ్ దిస్? అర్థమవుతుందా అండి? సో దిస్ ఈజ్ మైండ్. మైండ్ ని మనము సాఫ్ట్వేర్ ఎక్కించుకోవలసిన బాధ్యత ఎవరిది? మనదే. ఇట్స్ అవర్ ఓన్ థింగ్. సో వాటర్ హ్యాస్ మెమరీ. మన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాస్ మెమరీ. దానిలో నుంచి మనం తీసుకొని చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు ఈ మసారో ఇమోటో ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ఏం తెలిసింది అంటే, ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో వాటర్ క్రిస్టల్స్ గా తయారైన తర్వాత, వాటర్ స్ట్రక్చర్ ని మనం చూసిన తర్వాత, మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి? మన వర్డ్స్ గురించి, మన థాట్స్ గురించి, మన ఇమోషన్స్ గురించి, మన ఫీలింగ్స్ గురించి, మనం అవతల వ్యక్తికి ఇచ్చే ప్రేమ గురించి, లేకపోతే ఇవ్వాలనుకున్న హేట్రెడ్ గురించి, మనం బిహేవ్ చేసే విధానం గురించి, కోపం గురించి, ఇంకా ప్రతి విషయం గురించి. ఇది అవతల వాళ్ళకి ఇస్తున్నాము అని అనుకునేటప్పుడు మనం చాలా 90% మనం లోపల అట్టి పెట్టేసుకుంటున్నాం. మీకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ మీరు అనే ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటది. రైట్? ఐ జస్ట్ వాంట్ టు స్టాప్, ఎందుకంటే 6:36 అయిపోయింది. మనకి ఇచ్చే ఈ ఎక్స్పెరిమెంట్, మీకు ఇచ్చే హోంవర్క్ లాంటిది ఏంటి అని అంటే, వీలైతే మీరు ఈ రైస్ ఎక్స్పెరిమెంట్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి ఈ రైస్ ఎక్స్పెరిమెంట్ మీలాగా చేయండి. ఇదిగో మా పెద్దమ్మాయి చేస్తుందని చూసి మేము చెప్తే, మా చిన్నమ్మాయి కూడా ఇదిగో తను కూడా రైస్ ఎక్స్పెరిమెంట్ నేను కూడా చేస్తానని మళ్ళీ రెండో దాంట్లో ఆ ఆ, ఇదిగో ఇది గుడ్ గుడ్ లవ్ అని పంపించిన ఇది. తర్వాత ఇది హేట్రెడ్. అందుబాటులోనే వాడేసుకొని చేసుకుంటున్నారు వాళ్ళు. సో సో రైస్ అంత ఫిల్ చేయొద్దు, కొంచెమే వేయండి ఖాళీ ఉంచి. మీరు వాడే మాటలను బట్టి ఆ శక్తి ప్రభావం ఎంత ఉంది అనేది చూడండి, ప్రయోగించి చూడండి. సో దట్ ఆ నమ్మకం గట్టిగా పడుతుంది. యూ కెన్ జస్ట్, అంటే మీరు అది చూడండి, లేకపోతే రైస్ ఎక్స్పెరిమెంట్ అనేది చూడండి. దుబాయ్ లో జరిగిన స్టూడెంట్స్ తో జరిగిన
మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు షేర్, ఇక్కడ కాపీరైట్ అవుతుంది కాబట్టి. దుబాయ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. 2 ప్లాంట్స్ ని వాళ్ళ స్కూల్ ఆవరణ మొక్కల్లో, 2 స్కూల్ ఆవరణలో పెట్టి, ఒక మొక్కకి నువ్వు చాలా మంచిదానివి, నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను అని చెప్పి, కానీ ఇంకో మొక్కని తిడతా, నువ్వు అసలు వేస్ట్ దానివి, అసలు ఏం పనికిరాని దానివి అని తిడుతూ ఉంటే, అందరినీ ఎలో చేశారండి. పిల్లలందరినీ రోజు చేయమని చెప్పి ఎలో చేశారు. మన స్కూల్ హాల్లో దగ్గర పెట్టారు. ఓపెన్ గా చేయించారు ఎక్స్పెరిమెంట్. సో దీని మూలన ఏ రిజల్ట్ కళ్ళ ఎదురుగా ఒకటే సోర్స్ నుంచి తీసుకున్న మొక్క, ఒకటే నర్సరీ నుంచి తీసుకున్న 2 మొక్కలు ఎలా బిహేవ్ చేస్తున్నాయి మన మాటలకి, మన యాక్షన్స్ కి, మనం చూపించే ఫీలింగ్స్ కి అనే దాన్ని చక్కగా చక్కగా డిపిక్ట్ చేశారు. ఇవి నేను ఈ హోంవర్క్ లాగా ఎందుకు చెప్పాలి అని అనుకుంటున్నానంటే, సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మీరు గనక వాటిని చూస్తూ ఉంటే యు విల్ బిలీవ్ మోర్. మీరు ఎప్పుడైతే బిలీఫ్ మరీ ఎక్కువ ఉ- ఉం- ఉంటే, మీరు ఎప్పుడైతే ఈ బిలీఫ్ ఎక్కువ ఉంటే, మీరు ఎక్కువ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు. మన మంచి వైపుకు అంత తొందరగా టర్న్ అవుతారు. We are not advocating any hatred here. We are only asking you to see and believe in love and give out, spread out. ఇది డబ్బులాగా నేను ఈ రోజు ఈ లవ్ ఇచ్చేస్తే నా దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయి అని అనుకోవడానికి ఏం లేదు. మనము లాస్ట్ క్లాసెస్ లో కూడా చెప్పుకున్నాం, మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ పెరిగే విషయాలు కూడా ఉంటాయి. మనం ఇస్తే మన దగ్గర ఉండిపోని, మన దగ్గర నిండుకున్నాయి అని చెప్పుకోవడానికి ఇవి ఏమి డబ్బులు లాంటి రిసోర్సెస్ కాదు. మన ఫీలింగ్స్, మన థాట్స్. మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, అవతల వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తారో, మీరు మళ్ళీ తిరిగి అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. మీరు ఎంత లవ్ బయటికి ఇవ్వాలి అని మీరు అనుకుంటారో, అంత ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు అవతల వాళ్ళని లవ్ చేయడానికి ఇంకా ఎక్కువ మీకు లవ్ టన్నులుగా మీ మనసు నిండా ఉండిపోతుంది. ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్. మీ సాఫ్ట్వేర్ ఇదిగోండి, మనము మైండ్ కి బ్రెయిన్ కి తేడా తెలుసుకున్నాం. అలానే వాటర్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నాం, రైస్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నాం, దుబాయ్ స్కూల్లో జరిగిన ఒక ప్లాంట్ ఎక్స్పెరిమెంట్ గురించి చర్చించుకున్నాం, వర్డ్ పవర్ గురించి తెలుసుకున్నాం. సో యా, వాటర్ ఎక్స్పెరిమెంట్ ని మనం అప్లై చేసుకుంటే మన ట్రెడిషన్స్ లో మనకి తీర్థం ఇస్తారు కదా, తీర్థం, గుడిలో తీర్థం కట్టింది కదా, మీకు గుర్తొచ్చిందండి ఇందాక చెప్పేటప్పుడు. గుడిలో తీర్థానికి ప్రార్థనే కదా చేసేది. ఆ పూజ చేసిన తర్వాత ఆ తీర్థం తీసుకున్నప్పుడు ఆ తీర్థానికి శక్తి ఉంటుంది. అలా చూసుకుంటే ఆ కొంచెం నీళ్లు మనం ప్రార్థించి తీసుకుంటే ఇంత శక్తి ఉంటుంది. పాత రోజుల్లో మునులు ఋషులు శాపాలు వేసేవాళ్ళు, గుర్తుందా? మనకి సినిమాల్లో చూపించేవాళ్ళు ఇలా పట్టుకొని. అండ్ వాటర్ హ్యాస్ దట్ హీలింగ్ పవర్. శాపం వేయొచ్చు, హీల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మన ఉద్దేశాలు దానిలోకి వెళ్తాయి. గుర్తొస్తుందండి, పాత మూవీస్ లో శాపాలు వేసేవాళ్ళు కదా, వాళ్ళు ఇలా పట్టుకుని నీళ్లు తీసుకుని మునులు ఋషులు డిస్టర్బ్ చేస్తే వాళ్ళని వెంటనే వాళ్ళ పైనకి వేసేవాళ్ళు. వాళ్ళు కుక్ అయిపోయేవాళ్ళు, పిల్ అయిపోయేవాళ్ళు, రాయి అయిపోయేవాళ్ళు కదా. సో వాటర్ కి అంత శక్తి ఉందన్నమాట. దాన్ని ప్రూఫ్ గా, అంటే సైంటిఫికల్ గా ప్రూవ్ చేశారు ఆయన. మనకి ఇంతకు ముందు అది ఎలా అనేది అర్థం కాకపోయినా ఇప్పుడు మనకు అర్థం కావడానికి సో హీ హాజ్ ప్రూవెన్ ఇట్ ఇలాగాని. అలాంటప్పుడు ఒట్టి నీళ్ళని మనం తిడితే ఇలా అవుతుంది అన్నప్పుడు, బయట ఉన్న నీళ్ళని, బయట కలెక్ట్ చేసుకున్న నీళ్ళని, మన శరీరంలో 70% నీళ్లే ఉన్నాయి. అవునా? 70% నీళ్లే ఉన్నప్పుడు మనం మాట్లాడేది మన శరీరాన్ని ఏం చేస్తుంది కదా. నీటికి అంత శక్తి ఉంది కదా. మనం తీర్థం తీసుకుంటున్నాం కానీ మన న్యాచురల్ గా మన శరీరంలో 70% నీళ్లే ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా, మనం ఏం ఆలోచించినా అది మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కదా. సో మనం మంచి మాట్లాడటం, మంచి ఆలోచించినప్పుడు అది శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మనం చెడు మాట్లాడుతూ, చెడు పంచుతూ, చెడు ఆలోచిస్తున్నప్పుడు అది కూడా మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సో కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మంచి విషయాలు మాత్రమే, అవి ప్రేమకు సంబంధించినవి అవ్వాలి, ప్రశాంతతకు సంబంధించినవి అవ్వాలి, హ్యుమానిటీ మంచిని చేసేవి అయి ఉండాలి, అందరి మంచి కోరుకునేవి అయి ఉండాలి. సో అలాంటి అప్పుడే మన జీవితం బాగుంటుంది, మన చుట్టూ ఉండే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనం ఏమి ఇస్తామో తిరిగి అదే వస్తుంది. కాబట్టి ఇచ్చేది ఆచితూచి ప్రేమని, కృతజ్ఞతా భావాన్ని మాత్రమే ఇద్దాం. ఓకేనండి. సో ఈ తీర్థంది మనకి ఎక్కువ కనెక్ట్ అవుద్ది అని చెప్పాను. సో మనకి ఎక్కడ చూసుకున్నా, అంటే మనము చర్చ్ లో చూసుకున్న అక్కడ కూడా మనకి వాటర్ ఇస్తారు కదా, హోలీ వాటర్ అని చెప్పి ఇలా చాలా
రకాలు చాలా ప్రాసెస్ లో వాటర్ ని వాడతాం మనం ఈ ప్రేయర్ జ్ఞానపీఠం చేసేటప్పుడు దానిలో ముంచేసి ఇక నుంచి నువ్వు పరిశుద్ధ అంటారు. అయిపోయావు. సో గంగలో మునగమంటారు. ఇవన్నీ ఏంటి, గంగని పవిత్రం అని చెప్పి అనుకునే కదా అక్కడ పూజలు జరుపుతారు. అది పవిత్రమైనది కాబట్టే గంగలో మునిగితే పాపాలన్నీ తుడిచిపెట్టుకు పోతాయి. ఎందుకంటే వాటర్ హ్యాస్ మెమరీ. సో అప్పుడు మనకి వాళ్ళు నోటితో చెప్పారు, ఈయన మనకి కళ్ళారా చూపించారు ఆ ప్రూఫ్ అన్నమాట. సో మనం ఇది కూడా ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. NLP లో మనకి ఏం చేస్తారంటే చక్కగా ఒక గ్లాసు లేదంటే ఒక గాజు సీసా ఏదైనా తీసుకోండి, స్టీల్ లో గానీ, ప్లాస్టిక్ తీసుకోవద్దు, ఇలాంటివి ఏదైనా తీసుకుని చక్కగా వాటిపైన ప్రేమకు సంబంధించిన మాటలు రాయండి. వాటర్ ఫిల్ చేసి దాని మీద లవ్, థ్యాంక్ఫుల్నెస్, ఐ లవ్ యూ లేదంటే థ్యాంక్ యూ, అలాంటి మంచి వర్డ్స్, అంటే మీకు ఏవైతే మన జీవితంలో ఉంటే మనం బాగుంటాము అని ఉందో సక్సెస్ కి సంబంధించిన అన్ని మంచి వర్డ్స్ ని ఫిల్ చేసి ఆ వాటర్ ని రోజు మొత్తం తీసుకోండి ఫ్యామిలీ అంతా కూడా. సో దట్ ఆ శక్తి మనలోకి వెళ్తది, ఆ ఎనర్జీ మనలోకి పాస్ అవుతుంది. ఓకేనండి. సో మీరు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు యాజ్ యూ ప్రాక్టీస్. ఈ రోజు టైం అయిపోయింది, ఎందుకంటే ఐ థాట్ వీ షుడ్ రేపు ఎల్లుండి మనం కలవం కాబట్టి. ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ద ఫ్లోర్ ఇస్ ఓపెన్. యా, జయశ్రీ గారు చెప్పండి, ఆ తర్వాత నిర్మలా రాణి గారు, హిమబిందు గారు. సార్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు సార్. ఎస్ వై నాట్, అంటే నాకు మొబైల్ స్మార్ట్ ఫోన్ అలవాటు అయిన దగ్గర నుంచి గత 4-5 years నుంచి ఎర్లీ మార్నింగ్ నాకు మోటివేషన్ ఇవి వినడం అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. సో నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏదో ఒక వీడియో చూడాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటది అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు యూట్యూబ్ లో ఉన్న అందరూ సైకాలజిస్టులు కావచ్చు, అందరివి చూస్తుండేదాన్ని ఎక్సెప్ట్ మీరు. ఈ రోజు మీరు డైరెక్ట్ గా దొరికారు. కానీ అందరూ ఎగతాలు కూడా చేసేవాళ్ళు, ఇంకా మోటివేషన్ చూస్తూనే ఉంటావు, ఇంకంతే, అదొక వ్యసనంలా తయారైంది అని అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ విషయం నాకు ఎలా అంటే డైరెక్ట్ గా నేను మాట్లాడేంతగా అయిపోయింది. అదే టైంకి దొరకడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఏదైతే నేను అనుకున్నానో అది రియాలిటీలోకి వచ్చింది అని నా భావన సార్. అదే నా ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీగా ఉంది. సో నైస్, సో ఇంకొకటి నైస్, థాంక్స్. ఇంకొకటి మేడం, ఒక చిన్న డౌట్. అన్కాన్షియస్ మైండ్ కి ఆటో పైలట్ మోడ్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? నిన్న క్లాస్ లో ఇది చెప్దాం మనం మళ్ళీ, అంటే కంప్లీట్ చేద్దామండి. క్లియర్ గా చెప్తున్నా. అన్కాన్షియస్ మైండ్ అనేది ఇంకా డీపర్ లెవెల్, మనం దాని గురించి కూడా చెప్పుకుందాం. ఓకే ఓకేనండి. ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కంటే కూడా లోతైనది, అండ్ వి విల్ గో ఇన్ టు ది. ఓకే మ్యామ్. నిర్మలా రాణి గారు చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ 11 మంది వెళ్ళిపోయారు. నాకు 199 ఉన్నారు. మనకి యాక్చువల్ గా 210 మెంబర్స్ ఉండాలి. సో 10 మంది కూడా మనకి ఎంతో ముఖ్యం. సో మనం కంటిన్యూ చేద్దాం, మీ డౌట్ కూడా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యా, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. అంత ఓవర్వెల్మింగ్ జాయ్ ఉందంటే ఇన్సైడ్ ఐఎమ్ జంపింగ్ లైక్ ఎ కిడ్. ఇంత హ్యాపీనెస్ మార్నింగ్ ఇస్తున్నందుకు, ఈ వైబ్స్ ఇస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ నేను ఒక చిన్నది, మనం ఏమనుకుంటే అది జరుగుతుంది అని ఒకటి కదా, ఎవ్రీ డే ఓకే నేను ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు రేపు సార్ని మ్యామ్ని ఈ డౌట్ అడుగుతాను అనుకుంటాను. అది మీరు చెప్పేస్తున్నారు ఆ రోజు క్లాస్ లో. ఆ రోజు అయిపోతుంది ఎవ్రీథింగ్. లైక్ ఇది పాస్ట్ క్లాసెస్ అన్నిట్లో అలాగే అవుతుంది సార్. ఎస్టర్డే ఐ థాట్ ఆఫ్ సార్ వాళ్ళు పాపం మన కోసం ఇంత చేసి ఇంత చెప్తున్నారు కదా, కొంచెం చిన్న బుక్ లాంటిది మనకి ఏదన్నా ఇస్తే డైలీ మనం సైమల్టేనియస్ గా చదవడానికి కొంచెం మన వైపు నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటది కదా అనుకున్నాను. ఈ రోజు మీరు బుక్ చెప్పేశారు. ట్రూలీ అండి, రియల్లీ సో మచ్ హ్యాపీ. కొంచెం చిన్న యాక్చువల్ గా మన కంట్రీలో కూడా సార్ ట్రైబ్స్ కొంతమంది చెట్లు గొడ్డలతో తీసుకెళ్లి నరకరంట, వెళ్ళి బ్యాడ్ వర్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారంట. లైక్ అవి కొన్ని రోజుల తర్వాత ఇట్ విల్ డెస్ట్రాయ్, లైక్ అయిపోతాయి అయిపోతాయి అని చెప్తారు. బట్ ఈ రోజు కంక్లూజన్ మీరిద్దరూ చెప్పినట్టు లైక్ బ్రెయిన్ మైండ్ కి మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ ఫర్ అస్. లైక్ థ్యాంక్స్ అండి, హార్ట్ఫుల్ It's for థ్యాంక్స్. my family. This is for my family that I am doing. So I feel it థ్యాంక్ is యూ. my responsibility. It is my responsibility. Right? హిమబిందు గారు చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ మీరు హీరో ఇస్ విత్ ఇన్ యూ లోని క్లాస్ చెప్పారు సార్. మార్నింగ్ గుడ్ వర్డ్స్ తోటి డే స్టార్ట్ అవ్వాలి అనేది.
నా మార్నింగ్ ఏంటంటే మీ ఇద్దరు మాటలతో స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ డే అంతా నేను ఆ వైబ్స్ లోనే ఉంటున్నాను సార్. ఇంకేది చేసినా కూడా మేడంది మీది మాటలే వస్తున్నాయి, గుర్తొస్తున్నాయి. సార్ నా అదే ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని. నేను 3 months చెప్పండి. బ్యాక్ వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశాను సార్. బట్ కుక్డ్ రైస్ కాదు, రా రైస్ వేసాను. వేసి 15 days ఉంచి గుడ్ వర్డ్స్ అదే చెప్పాను, బ్యాడ్ వర్డ్స్ అని బ్యాడ్ వర్డ్స్ చెప్పాను. 15 days తర్వాత అబ్జర్వ్ చేస్తే గుడ్ వర్డ్స్ చెప్పింది ఫెర్మెంట్ స్మెల్ వచ్చింది కానీ మంచి స్మెల్ వచ్చింది. అది బ్యాడ్ వర్డ్స్ ఏమో పైన అంతా బ్లాక్ లేయర్ లాగా వచ్చేసి కంప్లీట్ గా అంటే ఆ స్మెల్ కూడా బేర్ చేయలేకపోయాను, అంత హారిబుల్ స్మెల్ వచ్చింది బ్యాడ్ వర్డ్స్ నుంచి. అంటే షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడాను చేయడానికి ఇష్టపడతారు కదా అనేసి షేర్ చేసుకుంటున్నాను సార్. చాలా వేరియేషన్ పూర్తి తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎస్. నవీన్ రెడ్డి గారు చెప్పండి, తర్వాత శ్రీకళ గారు చెప్పండి. సార్ హిప్నటిస్ట్ గురించి చెప్పారు కదా, నేను పట్టాభిరామ్ దగ్గర 2000 లో 1 week క్లాసెస్కి వెళ్ళాను. సార్ నా సబ్ కాన్షియస్ లిమెంట్ లోకి వెళ్ళి నా చేతి నిండా గొలుసులు కుట్టించారు. నాకేం అక్కడ ఏం ఏర్పడలేదు. ఇంకో రెండో ఎక్స్పెరిమెంట్ కూడా నా పైన చేశారు. నన్ను 2 చైర్స్ మధ్య పడుకోబెట్టి నాకు కడుపు ఏదైతే ఉందో దాన్ని రాయిలాగా మార్చి ఒక ఇద్దరిని నిలబెట్టాడంట. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్పి నాకేం కాలేదు కదా అని చెప్పి, అంటే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏ విధంగా ఉందో నన్ను ఎక్స్పెరిమెంట్ గా పెట్టి చేయడం జరిగింది సార్. అదే విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ మనం చేసేటివి 100% నమ్మాలి. ఇప్పుడు అందరికీ అవుతావా కావా అనేది ఒకటైతే, ఇది 100% నమ్మితేనే అది జరుగుతుంది. ఏమో ఇదంతా చాదస్తాము, అది కాదు ఇది కాదు అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఫలించదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. శ్రీకళ గారు చెప్పండి, ఆ తర్వాత త్రివేణి రాజ్ కుమార్. యా గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. నిజంగా పొగుడుతున్నాను కాదు, మనసులో ఏదనిపిస్తే అది చెప్పేస్తా. మాకు మార్నింగ్ శివపార్వతుల దర్శనం అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఒక్కరు చెప్తారు కానీ కపుల్స్ ఇద్దరు కలిసి, నేను ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యాను, లైక్ ఎన్ఎల్పి వాట్ యూ కాల్డ్ ఇంపాక్ట్ లోని. బట్ ఇలాంటి క్లాస్ ఒకటి అంటే కపుల్స్ ఇద్దరు కలిసి చెప్పటం, ఆ షేరింగ్, ఇక్కడే మాకు ఒక లెసన్ ఉంది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఐ మీన్ ముందుకి నడిపించాలి అని. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఐ డూ వాటర్ అఫర్మేషన్. నేను అన్ని నమ్ముతా. అంటే మూఢనమ్మకాలు ఉండవు, నమ్మకం ఉంటుంది. లైక్ ఎవరైనా చెప్పినా నమ్ముతా, అది ఎటువంటిదైనా సరే. బట్ నేను నమ్మాలా వద్దా అనేది కూడా నాకు యూనివర్స్ ఇచ్చేస్తుంది. సో ఐ డూ వాటర్ అఫర్మేషన్స్ డైలీ. చెయ్యక ముందు నా థాట్ ఫామ్ ఎలా ఉండేది, ఎన్ని రోజులు బట్టి చేస్తున్నానో నాకు నిజంగా గుర్తులే. చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య అంతా చేస్తున్నప్పుడు నాలో ఎంత చేంజెస్ వచ్చాయి. ఆ కోపం అన్నది, ద్వేషం అన్నది, అంటే అఫర్మేషన్స్ తోటి నేనేంటి అందుకుంటున్నాను యూనివర్స్ నుంచి అన్నది నేనే ఎగ్జాంపుల్. ఇది చెప్దామని నేను ఛాన్స్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఛాన్స్. వండర్ఫుల్ క్లాసెస్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అఫర్మేషన్స్ చేయండి. ఐ మీన్ సార్ మేడం ఏం చెప్తారు ఫాలో అయితే చాలు. వినడం కాదు, విని ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తేనే, ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటాము, డ్రైవింగ్ 1 month నేర్చేసుకుంటాం, అబ్బా వచ్చేసింది ఇంకా బండి పక్కన పెట్టేస్తా, బండి కూడా పాడైపోతుంది, మనం కూడా డ్రైవింగ్ మర్చిపోతాం. అఫ్ కోర్స్ ఒకసారి నేర్చుకుంది మర్చిపోము లైఫ్ లో అంటారు, కానీ ఎప్పుడైతే మనం అది ప్రాక్టికల్ గా పెడతామో అప్పుడు మనకి ఎంత గ్రిప్ ఉంది దాని మీద అన్నది తెలుస్తుంది. సో మీరు వినడమే కాదు, మనం ఇంక్లూడింగ్ మీ, దిస్ ద ఫస్ట్ క్లాస్. మీరు ఎప్పటి నుంచో జాయిన్ అయి ఉంటారు, అన్ని క్లాసెస్ వినుంటారు. సో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి ఆ స్వీట్నెస్ నాకు తెలిసింది కాబట్టి ఐఎమ్ షేరింగ్. వాటర్ అఫర్మేషన్ ఏంటి నేను చేయలేదు, ఐ విల్ డూ దాట్ ఆల్సో అండ్ ఐ విల్ షో యూ. థ్యాంక్ యూ సో మచ్. త్రివేణి గారు, తర్వాత జయదుర్గా గారు, తర్వాత లక్ష్మి గారు చెప్పండి. నమస్తే మ్యామ్. నమస్తే సార్. సార్ మనము ఏదైతే అనుకుంటామో అది మనము యూనివర్స్ కి చెప్పామంటే 100% జరుగుతుంది అనేది నాకైతే జరిగింది సార్. ఎందుకంటే నేను 6 months బ్యాక్ ఇలా లేదు, కంప్లీట్ నెగిటివిటీతో ఉన్నా. నేను అనుకున్నాను, జస్ట్ అనుకున్నాను
నేను ఇలా ఉండకూడదు, ఎందుకంటే నా పిల్లలు నోటీస్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒక గా ఉండాలనుకున్నాను. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అలాగే మారిపోయింది. అట్ ది సేమ్ టైం నా జర్నీలో భాగంగా నాకు ఇవన్నీ మీరందరూ పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో నేను గ్రేట్. వాటర్ కి సంబంధించి నేర్చుకున్నాను. ఇంతకు ముందు నేర్చుకున్నాను సార్, అది చేశాను గ్లాస్ ఆఫ్ వాటర్ తో చేసి డైలీ చెప్పడము ఐ లవ్ యూ, ఐ ఫర్గివ్ యూ, ఇట్లాంటి మాటలు చెప్పడం వల్ల ఆ వాటర్ టేస్ట్ మారుతుంది. మనం తీసుకునేటప్పుడు కూడా అది చాలా బాగుంటుంది సార్. అది చేస్తేనే తెలుస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అవి మనం ఫాలో అయితేనే తెలుస్తుంది. ఇప్పుడైతే నాకు చాలా బాగుంది. నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒక రోజులో నా టైం ని కంప్లీట్ గా స్పెండ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. గ్రేట్. గ్రేట్ అండి. గ్రేట్. సో నైస్. సో నైస్. యా, మనకి కొంచెం టైం కన్స్ట్రెయింట్. మనం రేపు ఎల్లుండి సెలవులు ఉంటాయి. మండే వి విల్ సర్టెన్లీ మీట్. సో జయదుర్గ గారు, లక్ష్మి గారు, తొందరగా వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు స్పీక్ తొందరగా గుడ్ చెప్పేసి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యాను సార్, రాసుకోలేదు. వాటర్ హ్యాస్ మైండ్ అని చెప్పారు సార్, తర్వాత ఏం చెప్పారు సార్? మైండ్ కాదు, మెమరీ. మెమరీ అని చెప్పాను. వాటర్ హ్యాస్ మెమరీ. వాటర్ హ్యాస్ మెమరీ సార్, అవును. అంతేనా సార్? అవును. వాటర్ కి మనం ఏ ఎమోషన్స్ పెట్టి తాగుతున్నామో అది గుర్తు పెట్టుకుంటుంది. ఓకే. పొల్యూటెడ్ వాటర్ కూడా ప్రేయర్ చేస్తే మంచిగా తయారైపోతుంది అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాని తర్వాత దాని కంటిన్యూషన్ చెప్పాము మసారో ఇమాటో గురించి. సార్ ఆ మీరు అది స్క్రీన్ షాట్ నేను మిస్ అయిపోయాను సార్. ఇందాక మీరు పెట్టారు కదా సార్ స్ట్రక్చర్, ఇది అది నేను ఒకసారి నేను పెడతారా పెడతాను, సార్? మళ్ళీ పంపిస్తాను. సురేందర్ గారికి చెప్తాను పెట్టమని, అందరికీ పెడతాను. సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వీటికి సంబంధించినవి ఇంకా క్లారిటీ వస్తుంది. యూట్యూబ్ లో ఉన్నాయి చాలా వీడియోస్. లక్ష్మి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం. నేను ఇంట్రడక్షన్ క్లాస్ మిస్ అయ్యాను సార్. 2 days నుంచి, ఇవాళ 3rd day నుంచి అటెండ్ అవుతున్నాను. చాలా చాలా బాగుంది సార్ క్లాసు. నాకు ఒక సో బాబు 8 years బాబు అండి. తనతో కొంచెం అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను వర్కింగ్ ఉమెన్ సార్. దాంతో పాటు అతన్ని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ మీరు చెప్పినవి చాలా చాలా బాగున్నాయి సార్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇటువంటి ఎన్ని పాజిటివ్ థాట్స్ ఇస్తే కనుక వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం మనం అని మీ క్లాస్ ద్వారా నాకు అర్థమవుతుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మళ్ళీ మాట్లాడతాను మళ్ళీ ఇంకొకసారి మీకు సో టైం నైస్. కూడా. సో చాలా థ్యాంక్స్ బాగుంది అండి. సార్. క్లాస్ అయితే చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్ అండి. నేను రైట్. మాట్లాడచ్చు సార్. చెప్పండి ఎవరండి? ధనలక్ష్మి. అయ్యా. నమస్తే సార్. నమస్తే అమ్మా. అందరూ నమస్తే. ఇందాక చెప్పినట్టు మీరు నిజంగా శివ పార్వతులు. ఎర్లీ మార్నింగ్ తెల్లవారి లేచినప్పుడు మేడం గారు చిరునవ్వుతో మీ నెమ్మదితనంతో క్లాస్ స్టార్ట్ అవుతుంది. మా లైఫ్ మొత్తం ఆ డే అంతా నిజంగా అలాగే ఉండాలి, లైఫ్ మొత్తం కూడా అలాగే ఉండాలి. ఇకపోతే మీరు ఇందాక చూపించారు కదా సార్, అదొకసారి షేర్ చేయండి సార్ మాకు. చేస్తానండి. మన గ్రూప్ లో మీరు కనుక వాట్సాప్ గ్రూప్ లో ఉండుంటే మన గ్రూప్ లో ఇప్పుడు షేర్ చేస్తాం వెంటనే. ఈ ఉన్నాను క్లాస్ సార్. అయిపోగానే షేర్ చేస్తాం. సరేనా? తర్వాత సార్ ఇంకో డౌట్ ఏంటంటే, మా మా రిలేషన్ లో ఒక ఒక అబ్బాయి డ్రింకింగ్, మీరు ఇందాక డ్రింకింగ్ కోసం చెప్పారు కదా సార్, మైండ్ లో ఒకటి ఫిక్స్ చేశాడు. అదేంటన్నది మాకు తెలియట్లేదు. చాలా ఫ్యామిలీని చాలా బాగా పోషించాడు, కానీ ఈ రోజు పిల్లలు ఎదిగొచ్చేటప్పటికి మైండ్ లో ఏం ఫిక్స్ చేశాడో డ్రింకింగ్ అమ్మ. ఆఫీస్ కూడా వెళ్ళటానికి చూడట్లేదు. ఇకపోతే నేనేం చేస్తానంటే, బాగుంటాడు, ఎప్పటికైనా బాగుంటాడు, మళ్ళీ ఆ రోజులు వస్తాయని నేను ఫిక్స్ చేశాను. కానీ వాళ్ళ వైఫ్ తన బాధకులది వేరేలా. ఏది జరుగుతుంది అన్నది ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం అవుతలేదు. నేను అనుకుంటాను ఏంటి అన్ని నాకు జరుగుతున్నాయి, ఇదొకటి ఎందుకు జరగట్లేదు అని నేను బాధపడుతూ ఉంటాను. చూద్దాం, మనం దాన్ని మాట్లాడదాం. మన దానికి ఆ పవర్ మనకు ఉందా లేదా చూద్దాం. మనం వెళ్ళే కొద్దీ కొంచెం లోతుకి వెళ్దాం వచ్చే టైం. సరేనా? ఓకే సార్. తర్వాత రైస్ కోసం చెప్పారు కదా సార్. నమస్తే. రైస్ కోసం చెప్పారు. నేను ఉండనప్పుడు అంటే క్యాంప్ వెళ్తాను, అందులోకి నేను ఇంట్లో పెట్టేసి వెళ్ళొచ్చు సార్ ప్రేమగా ఒకటి. మీ ఇష్టం. మీరు ఒక్కసారి చెప్పారా 10 సార్లు చెప్పారా అది మీ ఇష్టం. అంటే మీరు వీలున్నప్పుడు జస్ట్ ట్రై చేయండి. అంటే అందరూ 10 రోజులు ఉండాల్సిన అవసరం లేదు, 3-4 రోజులు ఉంచినా పర్వాలేదు. అంటే మీకు అది తెలుస్తుంది అనేసి, అంటే జస్ట్ అంటే చేతితో పట్టుకుని చెయ్యాలా, నేను ఇంట్లో పెట్టేసుకుని నేను మనసులో అనుకోవచ్చా?
ప్రాక్టికల్ గా చేయండి అండి, సార్ వర్కింగ్ చేయండి, నేను సో దట్ మీకు సార్ క్లియర్ గా చిన్న తెలుస్తుంది. సబ్మిషన్ సార్, నేను చెప్తాను సార్. మనం కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్ గా కూర్చొని దాన్ని అక్కడ పెట్టుకొని అఫర్మేషన్స్ రాసుకోవాలి. సార్ ఐ ఆమ్ సారీ కైండ్లీ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ, ఐ ఆమ్ సారీ కైండ్లీ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ. అది యువర్ కెపాసిటీ. నువ్వు 1000 సార్లు చేస్తావు, మీరు చెప్పినట్టు కరెక్ట్ సార్, మేడం గారు చెప్పినట్టు 1,00,000 సార్లు చేసే బెనిఫిట్ మీకే, 1,00,00,000 సార్లు చేసే బెనిఫిట్ మీకే. రామనామం ఎంత చెప్తే ఎవరికి ఎంత మేలు అవుతుందో అది మన శక్తిని బట్టి ఆ ఎనర్జీ అనేది మనకు యూనివర్స్ ఖచ్చితంగా స్వీకరిస్తుంది మేడం. ఖచ్చితంగా వింటుంది ఈ అఫర్మేషన్స్ అని విని. నేను ఇప్పుడు హౌస్ ఖాళీ చేయాలి సార్ అనుకున్నా, యూనివర్స్ అనుకున్నా, నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయి, మా మేడం కు అందుబాటులో ఉండి ఈ హౌస్ చేయడం ఖచ్చితంగా సాయంత్రానికి సెట్ అయిపోయింది సార్. ఇల్లు యూనివర్స్ మీరు అన్నట్లు మన నోట్లోంచి చెడు వస్తే అది తిరిగి బాల్ గోడకేసి కొట్టి ఎంత స్పీడ్ గా మళ్ళా మనకు రివర్స్ సెట్ వచ్చి తగ్గుతుంది. అదే చెడు మనకు వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. మంచి అనేది అప్పుడే కనబడిపోతుంది. కరెక్ట్ మేడం. అది నిజం సార్, అది నేను కూడా చూసాను సార్. నా విషయంలో అన్ని మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక్క విషయమే, అది కూడా నేను మంచిగా కత్తరిస్తున్నాను, ఎందుకు దాని గురించి జరగట్లేదు? మాట్లాడదాం. 7 అయిపోతుంది. ఐ హ్యావ్ అదర్ ఎంగేజ్మెంట్. ఓకే సార్. సార్ అది రైస్ ఎక్స్పెరిమెంట్ లో క్యాప్ పెట్టాలా సార్? మీరు పర్వాలేదు, పెట్టకపోయినా ఎలా అయినా బ్యారియర్స్ ఏవి లేవు. సో మనకి హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడలేకపోయినా వెంకట్ కార్మంచ్ గారు, సో వి విల్ ఎవరైతే ఇంకా 3-4 హూ ఆర్ అనేబుల్ టు టాక్, యూ కెన్ జస్ట్ లీవ్ ఎ మెసేజ్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. ఐ లాస్ట్ స్వరూపరాణి గారు, ఆల్ ఆఫ్ యూ. నేను వీలున్నప్పుడు మళ్ళీ మాట్లాడతాను మీతోటి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ ఫర్ గివ్ అస్ because we are very hard pressed for time. I have an engagement at 7 o'clock. So please allow us to leave. Love you all. Thank you very, very, very much. Namaste. Thank you, sir. Thank you very much. Thank you very much, sir. Thank you very much, ma'am. Thank you, madam. Thank you, sir. Thank you. Thank you. Thank you. Thank you.